వెరీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు ఇండియాస్ నెంబర్ 1 న్యూస్ నెట్వర్క్ TV9 మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. నేను ప్రత్యూష. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. న్యూస్ యాంకర్స్ అంటే ఏదో వీళ్ళు పెద్ద స్ట్రాంగ్ గా ఉంటారు, వీళ్ళకి ఏం ఎమోషన్స్ ఉండవు అనుకుంటారు, కానీ ఇష్యూస్ పెట్టి ముక్కు తుడుచుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఇబ్బందిగా ఉంటుంది చదవడానికి. ఏడుస్తాం చాలా సార్లు. చిరంజీవి గారు కంటెస్ట్ చేసినప్పుడు జనాలు చాలా అగ్రెసివ్ ఉంటారు, బంతిపూలు చామంతి పూలు మొహాల మీద తీసుకుంటారు తెలుసా. చిరంజీవి గారికి పడి 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 విశ్వనాథ్ గారు హీరోయిన్ అవ్వాల్సిన TV9 లో న్యూస్ ప్రెజెంట్ అయ్యారు. అమ్మ విశ్వనాథ్ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. సార్ మీ ప్రోగ్రామ్ ఏదో చూస్తారంట, చాలా మెచ్చుకున్నారు, మిమ్మల్ని ఒకసారి కలుస్తారంట అన్న. సరే అని చెప్పి ఆయన ఏదో స్టోరీ చెప్తున్నారు. సో ఇది ఈ మూవీలో నేను హీరోయిన్ అనుకుంటున్నాను అంటే, నేను ఆల్రెడీ సోనం కపూర్ని, శృతి హాసన్ని చేయించమని అనిల్ కపూర్కి, కమల్ హాసన్కి ఫోన్ చేసి అడిగాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు పక్కన యాంకర్తో కళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాం. అదే అయిపోయింది. ఇప్పుడేంటి జిప్పు పెట్టారు, దాన్ని చూసాడట నుంచి టిక్కించి తిరుగుతూ ఉంటుంది. మీ ఐసైట్ కూడా దాంతో పాటు షిఫ్ట్ అవ్వాలి. మరి అప్పుడు మీరు ఎలా చదువుతారని మీకు డౌట్ రావచ్చు. అది తిరిగే ప్రతి ప్లేస్లోనే మాకు ఒక ప్రాంప్టర్ ఉంటుంది. సో 5 ప్రాంప్టర్స్ ఉంటాయి ఇప్పుడు స్టూడియోలో. దీనివల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, మీరు ఎప్పుడు కంటి పరీక్ష చేయించుకోవాలి. బాహుబలి లాంటి ఒక మూవీలో తాటి చెట్టుని కింద కొంచి దాని మీద ఒక 5గురిని పెట్టి తాడుతో లాగొదిలితే అసలు లాజికల్ గా ఏమన్నా అలా జరిగే ఆస్కారం ఉందా? అదే మా స్టూడియోలో నీళ్ళు వస్తే మాత్రం ట్రోల్స్ చేస్తారు. ఎందుకు రాకూడదు? ఇప్పుడు స్పేస్ లో యాంకర్ ఉన్నట్టు చేస్తాం. ఏ తప్పేంటి అసలు దాంట్లో చెప్పండి. పులులు ఎందుకు వస్తాయి స్టూడియోలోకి? అవుతున్నారు కానీ విజయ్ దేవరకొండది కూడా మేము కాంట్రవర్సీ క్రియేట్ చేయలేదు. హరీష్ రావు గారిని చూసా ఒకసారి. మంచి మధ్యాహ్నం 3 గంటలకి ఎండలు మండిపోతున్నాయి సమ్మర్ లో. ఆయన ఒక మీటింగ్ వెళ్ళారు. అక్కడ వాళ్ళు, సార్ మీరు వచ్చారని 500-600 మంది పార్టీ కండువా కప్పుకుంటా ఉంటున్నారు, మీరేస్తే బాగుంటది సార్ అని అన్నారు. మనిషి నీరసపడిపోయారు. అయినా సరే 500-600 మందికి అలాంటి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి లైఫ్ లో అంటారు. మీరు పొలిటీషియన్స్ లో ఎంత మంచి ఇన్స్పిరేషన్ చూసారా? పొలిటీషియన్ ఓడిపోయి సూసైడ్ చేసుకున్న పొలిటీషియన్ చూసారా? చూడం వాళ్ళు చేయరు. బికాస్ వాళ్ళకి తెలుసు ఢిల్లీకి పెళ్లికి వెళ్తే నేను నా ఫ్రెండ్ పక్కన నుంచి రేవంత్ రెడ్డి గారు వస్తారు, నేను కొంచెం పొడుగ్గా ఉంటాను కదా, అంత క్రౌడ్ లో నేను కనిపించా. ఆయన అంత మంది నుంచి మా దగ్గరకు వచ్చి, ప్రత్యూష్ గారు, దీప్తి గారు బాగున్నారా, ఎలా ఉన్నారు, చాలా ఇయర్స్ సీఎం వచ్చి పలకరించడం ఏంటి? మనకు అంత సీన్ ఉందా? ఏ థ్రెట్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ రావా అంటే ఆ న్యూస్ లో ఏ ప్రాబ్లం ఉన్నా ఆ న్యూస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ మీడియా ర్యాంకింగ్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ తక్కువ. పంచ్లైన్ చెప్తున్నా నేను మా ఛానల్ గురించి. నన్ను నీ లైఫ్ ని ఒక 2 లైన్లో నువ్వు సమప్ చేయంటే, 20 ఏళ్ళు మా అమ్మ దగ్గర ఎంత జాగ్రత్తగా సేఫ్ గా హ్యాపీగా ఉన్నాను, 20 ఏళ్ళు TV9లో నేను అట్లానే ఉన్నాను. హలో ప్రతీష గారు. హాయ్ మహి. హాయ్. నమస్తే. ఏంటి ఆ డ్రెస్ ఏంటి మీరు అసలు? అంటే TV9 అన్నారు కదా. నేనేదో ఎప్పుడు సీరియస్ లుక్ లో అక్కడ ఉండి ఇక్కడికి వచ్చి కాసేపు చిల్ అవుదాం అనుకుంటే, మీ డ్రెస్ చూసి ముందు నాకు భయం వేస్తుంది, ఇక్కడ నాకు ఇంట్రాగేషన్ చేస్తారేమో నన్ను అని. ఇప్పుడు మేము కూడా న్యూస్ లో చూసేసరికి ఇలానే ఉంటారు కదా మీరు, సో మీకు తెలియాలి కదా మీరు ఎలా కనిపిస్తున్నారు. ఇలా సూట్ వేసుకొని వచ్చిన వెంటనే అంటే చాలా సీరియస్ టాపిక్స్ మాట్లాడతారు కాబట్టి, సో ఈసారి కొంచెం సీరియస్ కాకుండా 20 years అయింది కదా. 20 years, 2 decades. 2 దశాబ్దాలు. బట్ ద థింగ్ ఏంటంటే సేమ్ ఉన్నారు, నో చేంజ్. అప్పటికి అలాగే ఉండిపోయారు కదా. నన్ను చాలా మంది అడుగుతారు, నాకు అది అనిపిస్తుంది, ఏంటి పెద్దగా చేంజ్ అవ్వలేదేంటి, అలాగే ఉండిపోయాను అని. నేను అంటే మనకి అన్నీ బాగున్నన్నాళ్ళు మనకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి అబ్బా, అన్నీ నడుస్తున్నప్పుడు. ఒక్కసారి నీ హెల్త్ ఏమన్నా పాడైందనుకో, నీకు అది తప్పితే వేరే ప్రాబ్లమే ఉండదు జీవితం. సో హెల్త్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తాను నేను. మంచి ఫుడ్ తినాలి, మంచిగా నిద్రపోవాలి, ప్రశాంతంగా ఉండాలి, బాడీకి రెస్ట్ ఇవ్వాలి, దీన్ని రెస్పెక్ట్ చేయాలి. దీన్ని నువ్వు ఎంత రెస్పెక్ట్ చేస్తే అది నీకు అంత రిటర్న్లో ఇస్తుంది. సో నేనేంటంటే పీస్ఫుల్గా ఉంటాను, హాయిగా ఉంటాను, చాలా సాటిస్ఫాక్షన్తో ఉంటాను. నాకు ఇంత గొంతమ్మ కోరికలే ఉండవు, హ్యాపీగా ఉంటాను. మేబీ చాలా మంది చెప్తుంటారు కదా, హ్యాపీగా ఉంటుంది మీ ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అని. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. బట్ 20 years నుంచి అదే లుక్ మెయింటైన్ చేస్తారు, అదే లుక్ చేంజ్ ఓవర్ కూడా లేకుండా కదా. అంటే కొంచెం ఇట్స్ ఆల్ ఎర్న్డ్, కష్టపడ్డా కొంచెం. ఏది పడితే తింటాను, ఒక పద్ధతిగా తింటాను, 8 hours మస్ట్గా పడుకుంటాను, నైట్ 9:30కి పడుకుంటాను, మార్నింగ్ 5:30కి లేస్తాను. ఇలాంటి కొన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి నా దగ్గర. సూపర్. ఎగ్జాక్ట్ ఎలా అయినా 5:30కి. అంటే మా వర్క్ లో అవసరాన్ని బట్టి అటు ఇటు, బట్ 11 వరకు పడుకోవడం, లేట్ నైట్ తినడం, ఇలాంటివి చేయను, పద్ధతిగా ఉంటా. అదే నా సీక్రెట్. సో అంటే మీరు చెప్పిన మాటలు బట్టి ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రొఫెషన్ మిమ్మల్ని అంత
సిన్సియర్గా లేదంటే అది కూడా ఒక కారణం. అలా ఉంచడానికి కారణంగా అసలు ఎలా వచ్చారు ఈ 20 years బ్యాక్? అసలు ఇదంతా తెలియక ముందు, ఇప్పుడంటే మీడియా అందరికీ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి ఇదంతా తెలుసు కాబట్టి, ఎందుకంటే ఓన్ ఛానల్స్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నారు కదా. కానీ అసలు మీరు ఎలా వచ్చారు? నేను రెవల్యూషన్ చూసాను అసలు మీడియాలో. అంటే నా కెరియర్ స్టార్ట్ అయింది, సీరియస్గా కెరియర్ స్టార్ట్ అయింది టీవీ నైన్లోనే. బట్ నా ఫస్ట్ అడుగు టీవీకి పడింది ఈటీవీ నుంచి. ఈటీవీ, యా. సో ఇది కూడా 2000 టైంలో, నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో ఉదయ్ భాను గారితో ఒక ప్రోగ్రామ్ వచ్చేది, డాన్స్ 2000, ఈ డాన్స్ బేబీ డాన్స్ ఇవన్నీ వచ్చేవి కదా. ఆ ప్రోగ్రామ్కి మా తాతయ్య కెమెరా డిపార్ట్మెంట్ హెడ్గా ఉండేవారు ఈటీవీలో, రామరాజు గారని. ఆయన త్రూ నాకు ఎంట్రీ ఈజీ అయింది, ఆడిషన్ ఏం లేకుండా. నేను డాన్స్ బాగా చేస్తాను, మంచి డాన్సర్ నేను. సో మనోరాల్ని కాబట్టి నాకు ఈజీ ఎంట్రీ వచ్చింది దాంట్లో. ఆ ప్రోగ్రాంలో నేను డాన్స్ చేసినప్పుడు కెమెరామ్యాన్ రాజు గారు, మీ మనోరాలు స్క్రీన్కి బాగుంది, యాంకరింగ్ అన్న ట్రై చేయండి సరదాగా మన దాంట్లో అంటే, నెక్స్ట్ డేని ఈటీవీకి తీసుకెళ్లారు. ఒక ప్రోగ్రామ్ వచ్చేది సినీ రంజని అని, ఆడియన్స్ వాళ్ళకి నచ్చిన మూవీలో సీన్ కావాలని లెటర్ రాస్తే యాంకర్ చదువుతారా, సీన్ ప్లే చేస్తారు. అది చేశాక ఓకే బాగానే చేశాను. అది చూసి ఈనాడు పేపర్ వాళ్ళు మోడలింగ్ అడిగారు నన్ను. వసుంధరాలో కళాంజలికి శారీస్ మోడలింగ్ చేస్తారు, టాల్ ఉండేదాన్ని కదా. 10th క్లాస్ అయినా కూడా అప్పుడే నాకు చీరలు వచ్చి మంచిగా మోడలింగ్ చేయించేవారు అనమాట. సో అలా ఎవ్రీ మంత్ హైదరాబాద్కి వచ్చి నేను 1 డే యాంకర్ పార్ట్స్ చేసేదాన్ని, ఒక 10 episodes. 1 డే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి కళాంజలి షూట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. ఈ రొటీన్ ఒక 1.5 year నడిచింది. అయితే నాకు ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ డైరెక్టర్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు. నేను అసలు నవ్వేదాన్ని కాదు, చాలా సీరియస్ ఫేస్, పోలీస్ ఫేస్ పెట్టుకుని ఉండేదాన్ని. చిన్నదాన్ని కదా, తిట్టలేక, పాప నవ్వాలమ్మా, నవ్వుతూ చెప్పాలి, నువ్వు చేసేది కామెడీ సీన్స్ గురించి అవుతున్నావు, నీ మొహంలో నవ్వే లేదు, న్యూస్ యాంకర్ లాగా ఎందుకు మొహంలో పెట్టుకుంటున్నావు అన్నారు. నువ్వు న్యూస్కి కరెక్ట్, ఎందుకంటే వాళ్ళకి ఏం ఎక్స్ప్రెషన్లు ఉండవు, అన్నీ ఒకలాగే చదువుతారు, మొహం సీరియస్గా పెట్టుకుని, నువ్వు న్యూస్ యాంకర్ ట్రై చేయి అన్నారు. అది అక్కడికి అయిపోయింది, స్టడీస్ డిస్టర్బ్ అవుతున్నాయని ఇంకా ఆపేశాను. అప్పుడే మా ఊర్లో సిటీ కేబుల్లో కొత్తగా న్యూస్ స్టార్ట్ చేశారు. అప్పటికే మనం పాపులర్ కదా, ఈటీవీలో చేస్తున్నాం కదా. సో ఆ సిటీ కేబుల్ ఎండి మా మదర్కి కాల్ చేసి, మీ పాప ఆల్రెడీ చేస్తుంది కదా యాంకరింగ్, మనం న్యూస్ స్టార్ట్ చేసామండి, చదివిస్తారా, మనకి ఎవరు లేరు మన ఊర్లో చదవడానికి అంటే, సరే అప్పుడు మంత్లీ 1000 రూపీస్ ఇస్తామన్నారు. చాలా ఎక్కువ, 10th క్లాస్ అమ్మాయికి 1000 రూపీస్ ఇస్తారండి. ఓకే చేస్తానని చేసేదాన్ని. అలా చేస్తూ ఉండగా నేను డిగ్రీ చదివే టైంకి TV9 వచ్చింది 2004 టైంలో. సో ఆల్రెడీ నేను న్యూస్ చదువుతున్నాను అండ్ TV9 స్టైల్ నచ్చింది, వాళ్ళ ప్రెజెంటేషన్ నచ్చింది, ఆ అగ్రెసివ్గా చెప్పడం ఇవన్నీ నచ్చి నేను క్యాజువల్గా అప్లై చేస్తే వచ్చేసింది. డామ్ షూర్ నేను పక్కా సెలెక్ట్ అయిపోతాను, బికాజ్ ఐ లుక్ గుడ్, నేను స్క్రీన్కి బాగుంటాను, నేను ఆల్రెడీ మోడలింగ్ చేశాను, నేను ఈటీవీలో చేశాను, మనకి చాలా ఉంది బయోలో రాసుకోవడానికి అని పంపాను. వాళ్ళు సెలెక్ట్ చేశారు. డిగ్రీ ఎగ్జామ్స్ అయిన నెక్స్ట్ డేనే TV9లో జాయిన్ అయిపోయింది. అంటే ఇట్లా కేక్ వాక్ లాగా అయిపోయింది అనమాట, చాలా ఈజీగా వచ్చేసాను మీడియాలోకి. అసలు అంటే విశ్వనాథ్ గారు హీరోయిన్ అవ్వాల్సిన కూడా TV9లో న్యూస్ ప్రెజెంటర్ అయ్యారు. అది ఎందుకు జరిగింది తెలుసా? ఇలా ఒక రోజు నేను ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తే, నీకు లైఫ్లో ఏమన్నా మంచి విషయాలు చెప్పుకోవడానుకుంటే, ఒక గొప్ప విషయం ఏదన్నా నీకు ఉండాలి అని దేవుడు నాకు ఇచ్చాడు అనమాట. అది ఒకరోజు కే విశ్వనాథ్ గారి నుంచి నాకు కాల్ వచ్చింది, ఆయన ఆఫీస్ నుంచి. అమ్మ, విశ్వనాథ్ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము, సార్ మీ ప్రోగ్రామ్ ఏదో చూస్తారంట, చాలా మెచ్చుకున్నారు, మిమ్మల్ని ఒకసారి కలుస్తారంట అన్నారు. విశ్వనాథ్ గారు అంటే బీభత్సమైన ఫ్యాన్ నేను ఆయనకి. ఈవెన్ కాలేజ్ టైంలో కూడా నాకు ఆల్రౌండర్ అవార్డు ఇచ్చారు కాలేజ్లో. అంటే చదువులో నెంబర్ 1 కాకపోయినా చదువులో మంచిగా ఉంటుంది అమ్మాయి, డాన్సులు బాగా చేస్తుంది, పాటల్లో ఫస్ట్. కాలేజ్లో చాలా యాక్టివిటీస్లో నేను బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఆయన చేతుల మీదుగా నాకు ఆల్రౌండర్ అవార్డు ఇప్పించారు నా కాలేజ్ అయిపోయి బయటకు వస్తున్నప్పుడు. ఆ అవార్డుకి మా మమ్మీ పెద్ద హోర్డింగ్ చేయించుకుని ఇంట్లో పెట్టించుకుంది అనమాట. హోర్డింగ్, ఫ్రేమ్ కూడా కాదు. మా మమ్మీ పెద్ద ఫ్యాన్ కే విశ్వనాథ్ గారికి. ఆయన మూవీస్ చూసి నాకు డాన్స్, మ్యూజిక్ అన్నీ నేర్పించింది. అలాంటి ఆయన పిలిచారు అంటే అసలు గెంతుకుంటూ వెళ్ళాను. సార్ వెళ్ళిన తర్వాత, బాగున్నావు అమ్మా, నువ్వు చూడటానికి తెలుగు పిల్లలా లేవు, కానీ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నావు అంటే, అయ్యో సార్ నేను వెస్ట్ గోదావరి అండి, తెలుగు చక్కగా వస్తుంది నాకు అని చెప్తే, సరే అని చెప్పి ఆయన ఏదో స్టోరీ చెప్తున్నారు. నాకెందుకు చెప్తున్నారు స్టోరీ అనుకుంటే, సో ఈ మూవీలో నేను హీరోయిన్ అనుకుంటున్నాను, ఏంటి మనం ఆడిషన్ చేద్దామా అన్నారు. సార్ నేను అసలు ఏ రకంగాని మీ హీరోయిన్లకి నేను మ్యాచ్ అవ్వను, కాటన్ శారీ, పెద్ద బొట్టు, చీర, అసలు మనం ఆ టైప్ కాదండి అంటే, ఆ మూవీ కాదమ్మా ఇది, సాగర్ సంగం, స్వర్ణకమలం కాదు ఇది, ఒక మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి, ఒక యాసిడ్ అటాక్ సర్వైవర్ అనమాట, ఆ అమ్మాయి స్టోరీ ఇది. నువ్వు అంటే నేను ఆల్రెడీ సోనం కపూర్ని, శృతి హాసన్ని చేయించమని అనిల్ కపూర్కి, కమల్ హాసన్కి ఫోన్ చేసి అడిగాను, నా శిష్యులే వాళ్ళిద్దరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కమర్షియల్ మూవీస్తో లాంచ్ అవుదాం అనుకుంటున్నారు. అప్పటికి వాళ్ళు కెరీర్ అప్పుడే స్టార్ట్ చేస్తారు, సోనం కపూర్ అండ్ శృతి హాసన్. సో అప్పుడు ఆయన నన్ను ఎందుకు పిలిచారు నాకు అర్థమైంది, ఆయనకు ఒకలా ఉండే అమ్మాయిలు కావాలి. ఎలా అంటే
అదే షార్ప్ ఫీచర్స్తో ఇట్లా ఆయన అన్నారు నీ ముక్కు కరెక్ట్గా వాళ్ళ ముక్కు నీ ముక్కు ఒకేలా ఉన్నాయమ్మా అందుకే పిలిచాను నిన్ను అని. మూవీస్లో ముక్కు చాలా కీ రోల్ ప్లే చేస్తుందంట హీరోయిన్స్కి. ఆయన చాలా డీటెయిల్డ్గా చెప్పారనమాట. షార్ప్ లుక్స్ ఉన్నాయి నీ దగ్గర అందుకే పిలిచాను. ఓకే, నేను గట్టిగా అడిగితే వాళ్ళు చేయించేవారేమో కానీ నాకు ఇష్టం లేదు వాళ్ళు బలవంతం పెట్టడం. చేస్తావా అన్నారు. అప్పుడే నాకు పెళ్ళై 2 months అయింది. ఓకే, సో అంటే సార్ నాకు పెళ్ళయింది రీసెంట్గా మా వాళ్ళు ఒప్పుకోరేమో అంటే వెయిట్ చేస్తా ఒక 4 days, నేను కావాలంటే ప్రొడ్యూసర్ని మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పి మా అత్తయ్య మావయ్యతో కూర్చోబెట్టి మాట్లాడించారు. వాళ్ళు నాది అరేంజ్డ్ మ్యారేజ్, ఇంకా అంత ర్యాపో లేదు నా హస్బెండ్తో కానీ అత్తయ్య వాళ్ళతో కానీ. వాళ్ళు ఏమంటారంటే పాప చాలా మంచివాళ్ళు వాళ్ళు, తన ఇష్టం అండి తనకు నచ్చితే చేయమనండి అని నాకు వేస్తారు, నా కోర్టులో వేస్తారు బాల్ తీసుకొచ్చి. నా హస్బెండ్ కూడా నీకు నచ్చితే చేయి పర్వాలేదు. ఆయన ఎంత అష్యూరెన్స్ ఇచ్చారంటే ఇందులో కిస్ సీన్లు హగ్ సీన్లు ఏ ఉండవమ్మా, అసలు హీరో ముట్టుకునే సీన్లు ఏ ఉండవు. అల్లరి నరేష్ గారు హీరో శుభప్రదం అని అంత అష్యూరెన్స్ ఇచ్చారు ఆయన. బట్ స్టిల్ నా లోతరత వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టి నేను చాలా అదృష్టవంతురాలండి మీలాంటి ఒక వ్యక్తి నన్ను పిలిచి నాకు ఇంత ఆపర్చునిటీ ఇవ్వడం. కానీ అన్ఫార్చునేట్లీ నాకు అంత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు రాదు కూడా, నేను చేయలేను, ఏమనుకోదు సార్ అని. ఏం పర్వాలేదమ్మా, నో ప్రాబ్లం, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించారనమాట. తర్వాత మంజరి ఫడ్నీస్ అని ఒక యాక్టర్స్ శక్తిలో ఎన్టీఆర్ తను చేసింది ఆ రోల్. పెద్ద బిగ్ హిట్ ఏం కాదు, ఆయన కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది, కానీ అది నా లైఫ్ లో ఒక గుర్తుండిపోయే మెమరీ అన్నమాట. బట్ నిజంగా కదా అసలు అంటే ఆయన ఫిలిమ్స్ లో ఒక సీన్ చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. టీవీలో చూసి అలా ఆయన నన్ను పిలవడం భలే అనిపించింది. ఇప్పుడు చెప్తే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అవన్నీ గుర్తొస్తా ఉంటాయి, ఆయన కూర్చోబెట్టి మాట్లాడింది. మిస్ అయిన ఫీలింగ్ ఉందా అంటే? అరే ఏం లేదు, ఎందుకంటే మనకేం ఆ మూవీస్ చేసే ఇంట్రెస్ట్ లేదు కదా. అంటే చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండే లోపల, చేసుంటే ఎలా ఉండేదంటే నేను ఖచ్చితంగా మంచి యాక్ట్రెస్ అయ్యేదాన్ని కాదు, 2-3 ఫ్లాప్ సినిమాలు చేసి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని పక్క. రాదు కదా యాక్టింగ్, వస్తే కదా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో రిగ్రెట్ ఏం లేదు, ఐమ్ హ్యాపీ. బట్ ఇది మీరు కెరియర్ స్టార్టింగ్ లో కదా ఇవన్నీ, తర్వాత కూడా మీరు టీవీ9 లో ఇంకా పాపులర్ అయిన తర్వాత కూడా స్టిల్ ఆఫర్స్ వచ్చిన రోజులు ఉన్నాయి కదా? వచ్చాయి, చాలా మంది అడుగుతారు, ఇప్పటికీ స్టిల్ అడుగుతారు. వెబ్ సిరీస్ లో చేస్తారా, కాప్ రోల్ ఉంది, లేకపోతే జర్నలిస్ట్ రోల్స్ ఏమన్నా ఉంటే అడుగుతారు చేస్తారా అని. అంటే నేనేమనుకుంటానంటే మనం ఎక్కడ తోపో అక్కడే ఉండాలి, అనవసరంగా ఇంకో చోటుకి వెళ్ళి చేతులు కాల్చుకోకూడదు, అక్కడే ఉంటే రెస్పెక్ట్ అలాగే ఉంటుంది అని నేను నమ్ముతాను. సో అందుకే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రాలేదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి రాకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నాకు బద్ధకం ఎక్కువ, 8 గంటల కంటే 1 గంట కూడా ఎక్స్ట్రా పని చేయలేను. అది బద్ధకమా లేకపోతే టైం మేనేజ్మెంట్ నాకు తెలియదు. 8 hours పని చేస్తా, 8 hours కంప్లీట్ నాకు ఫ్యామిలీకి పెట్టుకుంటా, పిల్లలకి 8 hours నిద్రపోతా. నిద్ర లేకపోతే నాకు అసలు పిచ్చి వస్తుంది అనమాట. 8 hours సాలిడ్ స్లీప్ కావాలి నాకు. అవసరమైనప్పుడు ఎన్ని గంటలైనా పని చేయాలి. ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, 2-3 months 24/7 పని చేయాలి, ఫుల్ తిరగాల్సి వస్తుంది, అప్పుడు కష్టపడతాను ఎంతైనా. అది అకేషనల్లీ కాబట్టి. ఎవ్రీడే టైం లేకుండా అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వస్తే పరిగెట్టాలనిపిస్తుంది. బికాజ్ నువ్వు ఎంత పరిగెడితే అంత సంపాదించవచ్చు అక్కడ. నాకేంటో మరి డబ్బుల మీద అంత ఆశ లేదా, లేకపోతే నా బద్ధకం వల్ల, లేకపోతే నా టైం మేనేజ్మెంట్ వల్ల నాకు ఎందుకో అటు వెళ్ళాలన్న కోరిక ఇప్పటికీ లేదు. ఇప్పటికీ చాలా మంది అంటారు, మేడం కొంచెం యాంకర్స్ కొరత ఉంది ఇండస్ట్రీలో, మీరు రండి, మీకు ఆల్రెడీ మనం అప్పుడు ఫిల్మ్ ఇంటర్వ్యూస్ ఎక్కువ కలిసేవాళ్ళం కదా. ఫిల్మ్ ఇంటర్వ్యూస్ నేను చాలా బాగా చేయగలుగుతాను, నేను చాలా టాకటివ్, ఫుల్ ఆడుకుంటా మనుషులు దొరికారంటే. న్యూస్లో సీరియస్గా కనిపిస్తాను కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి నేను 200% మ్యాచ్ అవుతా. కానీ నాకున్న బద్ధకం అనే ఒక చిన్న సమస్య వల్ల ఫ్లోలో చూసారా చాలా. అయితే న్యూస్ ఇండస్ట్రీ అంటే ఓకే, కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అయితే ఆడుకుంటారు బాబు. అంటే ఇప్పుడు అదే కదా కావాలి, టీజ్ చేయడం కావాలి, స్పాంటినిటీ, ఇవన్నీ మనకి టన్నులు ఉన్నాయి. నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా మీద 2 ఒపీనియన్స్ ఉంటాయి మాహి. ఒకటి, అబ్బా ప్రత్యూష అంటే ఫుల్ వైబ్ ఉంటుంది, కరెంట్ వైర్ లాగా ఏముంటే ఫుల్ జోష్ ఉంటుంది. ఇంకొక ఫీలింగ్, అమ్మో ఈమెకు దొరికామంటే చచ్చామే. ఈ 2 ఫీలింగ్సే ఉంటాయి నా మీద. బికాజ్ ఫుల్ ఏడిపిస్తారు జనాన్ని, ఫుల్ టీజ్ చేస్తా. స్క్రీన్ మీద కనిపించే నేను అసలు రియల్ కాదు, అది నా జాబ్. బయట నేను చాలా ఇండిసెంట్గా బిహేవ్ చేస్తాను, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను. అది నా రియల్ సైడ్. అది మళ్ళీ మొత్తం చూపించకూడదు కదా, మనం మొత్తం తెలిసిపోతే జనాలకి ఇంట్రెస్ట్ పోద్ది మన మీద. అందుకే బిగ్ బాస్ లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే మనం కంప్లీట్ గా తెలిస్తే. అవును, నాకు తెలుసు, ప్రతి ఇయర్ ఒకసారి అడుగుతారు కదా వాళ్ళు నన్ను అడిగింది 2 సార్లు. అవునవును, అప్పుడు కూడా నాకు కాల్ వచ్చింది మహి, కానీ అది నిజం కాల్ ప్రాంక్ నాకు తెలీదు. 2 times వచ్చింది కాల్, మేము పిఆర్ వాళ్ళు మాట్లాడుతున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. కానీ అప్పటికే మా వాళ్ళు ఒక 3 వెళ్ళొచ్చారు. అవన్నీ చూసాక వెళ్ళకపోవడం మంచిది అనిపించింది నాకు. అవునా? అనవసరం అనిపించింది. బికాస్ నేనేంటో చూపించే కంటే వాళ్ళు ఎలా నన్ను చూపించాలనుకుంటున్నారు అలాగే చూపిస్తారనేది నాకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది బిగ్ బాస్లో.
అందుకని వద్దులే, మనం మొత్తం తెలియకపోతేనే బెటర్ జనాలకి, అట్లీస్ట్ మన రెస్పెక్ట్ అన్న నిలుస్తుంది అని అవాయిడ్ చేశా. తర్వాత ఎప్పుడు అడగలేదు. లాస్ట్ ఒక కొన్ని ఇయర్స్గా వాళ్ళకి వాళ్ళు వేస్తూ ఉంటారు వెళ్తున్నారని, ఇంకెవరు అడగలేదు. ఇప్పుడు వెళ్తారా అయితే? ఇప్పుడు అసలు వెళ్ళదు. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే అప్పట్లో సెలబ్రిటీస్ని తీసుకొచ్చేవారు, అవును, ఇప్పుడు వచ్చి సెలబ్రిటీస్ అవుతున్నారు ఆ షోకి అందరూ. అవునా కదా? నో కామెంట్. అంటే మహి వెళ్తున్నాడు వాడైతే అంటే నాకు అలా అనిపించింది. తప్పేం కాదు అది, తప్పనట్లేదు, కానీ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటంటే జనాలకి తెలిసిన వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు ఎలా ఉంటారో ఆఫ్లైన్ లో అనేది మారిపోయింది కదా. మారిపోయింది. ఎవరెవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సెలబ్రిటీలు చేస్తున్నారు. అది కూడా మంచిదే, చాలా మందికి లైఫ్ వచ్చింది కదా ఇండస్ట్రీలో. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆల్ ద థింగ్స్, మీ పర్సనల్ పక్కన పెడితే అసలు TV9 అనే బ్రాండ్ వల్ల అసలు మీరు తెలిసారు జనాలకి కదా. కానీ ఇది కాదు ప్రత్యూష గారు, ఇప్పుడు మాతో మాట్లాడుతుంది కాదు, ఒక్కసారి ఇలా బ్రేకింగ్ న్యూస్ అని వచ్చినప్పుడు మీరు వస్తారు చూసారా, ఆ ప్రత్యూష గారు ఎలా ఉంటారో ఒకసారి కనిపించాలన్నది. ఆ స్టూడియోలోకి వెళ్ళగానే నీకు అప్పటి వరకు ఎన్ని కష్టాలున్నా, ఏం నొప్పులున్నా, బాధలున్నా, జలుబులున్నా, దగ్గులున్నా అన్నీ పోతాయి తెలుసా. స్టూడియోలోకి ఇలా స్టెప్ లోపల పెట్టగానే అన్నీ మర్చిపోతాం. అంబియన్స్ అట్లా ఉంటుంది. కెమెరాస్ ఫుల్ చుట్టూ కెమెరాస్ ఉంటాయి, ఒక 100 లైట్స్ ఉంటాయి పైనుంచి. ఒక సినిమా షూటింగ్ రేంజ్ లో ఒక పెద్ద జిబ్ ఉంటుంది, మూవీస్ లో తీస్తారు చూడండి, మూవింగ్ షాట్స్ అవన్నీ. 5 కెమెరాస్ ఉంటాయి, 5 కెమెరామెన్లు ఉంటారు. వెళ్ళగానే ఒక హై ఉంటుంది లోపల. నువ్వు ఎంత నార్మల్ గా చదువుదాం అనుకున్నా అది రాదంతే. స్టార్టింగ్ లో మేము ఎట్లా చదివేవాళ్ళం, చాలా పద్ధతిగా ఒద్దికగా, నమస్తే మీరు చూస్తున్నది TV9, నా పేరు ప్రత్యూష, ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. ఇది ఒకప్పుడు మేము చదివిన పద్ధతి. ఇప్పుడు ఆ స్టూడియో అంబియన్స్ ఇవన్నీ చూడగానే ఎలా మాట్లాడుతుంది తెలుసా, వెరీ గుడ్ మార్నింగ్, మీరు చూస్తున్నారు ఇండియాస్ #1 న్యూస్ నెట్వర్క్ TV9 మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం, నేను ప్రత్యూష, బులెటిన్ల ముందుగా హెడ్ లైన్స్. ఇలా మారిపోద్ది ఆ మాంటేజ్. ఇవన్నీ పడగానే అది అని వచ్చిందంటే అన్నీ మర్చిపోతావు, వెళ్ళిపోతాం అంతే. ఇళయరాజా గారు చేశారు, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఆ BGM అవ్వగానే మీరు చూస్తున్నది TV9, నా పేరు ప్రత్యూష అని చెప్తుంటే ఇళయరాజా గారి పాటకి చిరు గారు డాన్స్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను అట్లా ఫీల్ అవుతా, ఆయన పాటకి నేను డాన్స్ చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ మాంటేజ్ పడగానే బులెటిన్ ఇంట్రడక్షన్ ఇవ్వడం. కానీ ఇప్పుడు కొంచెం లైవ్లీనెస్ వచ్చింది, మీరు అంటే అంత మొత్తం స్క్రిప్ట్ లేకపోయినా మాట్లాడగలిగేది. ఒకప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏ లైన్స్ ఉంటే అదే లైన్స్ చదవాల్సి వచ్చేవి. వాళ్ళు ముందు ఒక ఏమంటారు ప్రాంప్టర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు చూసారు కదా, ఆ చేంజెస్ ఎలా అనిపించాయి? ఎవల్యూషన్ అంటారు కదా అట్లా చెప్పండి. ఫస్ట్ లో ఒక కెమెరా, ఒక యాంకర్, ఒక కెమెరామెన్, ఇంతే స్టూడియో అంటే ఒక చిన్న రూమ్. TV9 లో ఏం చేస్తారంటే రొటీన్ గా వెళ్ళరు, ఎవ్రీ 2 years కి ఏదో ఒక కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తుంటారు మాకు. టెక్నాలజీ కావచ్చు, లేకపోతే బులెటిన్ ప్రెజెంటేషన్ కావచ్చు. ముందు మాకు ఏం చెప్తారంటే, మీరు యాంకర్స్ కాదు, ఫస్ట్ యాంకర్ అన్ని ఫీల్ నుంచి బయటకు వచ్చేయండి. న్యూస్ రీడర్స్ కాదు మీరు అందరూ, న్యూస్ ప్రెజెంటర్స్, ప్రెజెంట్ చేయండి. ఒక మనిషి పేపర్ చదువుకుంటే ఎలా చదువుతాడు, కామ్గా తను చదువుకుంటాడు. అదే న్యూస్ని ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే నరేట్ చేస్తాడు. సో నరేషన్ అనేది ఆడియన్స్కి చాలా గ్రిప్పింగ్గా ఉంది. అంటే ఎక్కువసేపు మీరు నన్ను చూస్తారు, నేను ఏదైనా కథలా చెప్తున్నా లేకపోతే కొంచెం ఎమోషనల్గా చెప్తున్నా, వ్యూయర్ కనెక్ట్ అవుతాడు. సో మాకు ఇలా ఎవ్రీ 2 yearsకి ఏదో ఒక కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ఫస్ట్ కూర్చుని ఒక ప్రాంప్టర్, తర్వాత 2 ప్రాంప్టర్లు నుంచుని చదవాలి. హాఫ్ ఏమో ఫుల్ ఫ్రేమ్ ఉంటుంది, హాఫ్ ఏమో క్లోజ్ ఫ్రేమ్ ఉంటుంది. సో లుక్ ఒకసారిగా మనం ఈ కెమెరాకి షిఫ్ట్ అవ్వాలన్నమాట. తర్వాత ఏమన్నారు, ఈ నుంచుని కాదు, నుంచుంటే మీరు అందరూ బిగుసుకుపోయినట్టు చూస్తున్నారు, నడవండి అన్నారు. నడుస్తూ ఈ కెమెరా నుంచి ఈ కెమెరాకి షిఫ్ట్ అవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే మాకు లైన్స్ ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఏదన్నా చిన్నది కాన్సన్ట్రేషన్ తగ్గి ఇటు నుంచి ఇటు వచ్చేలోపు లైన్ వెళ్ళిపోయింది అనుకో, పైకి పోతుంది, అక్కడ ఫ్లో పోతుంది. ఇవన్నీ చాలా కాన్షియస్గా చేయాలి, ఇవన్నీ బుర్ర ఎక్కడో పెడితే అవ్వదు. తర్వాత ఏం చేశారు, సింగిల్ యాంకర్ కాదు 2 యాంకర్లు పెడదాం అని చెప్పి 2 స్టార్ట్ చేశారు. ఎందుకంటే నీకు ఆ యాంకర్తో ర్యాపో ఉండాలి. మేమందరూ బాగానే ఉంటాయి, ఇన్ కేస్ నీకు యాంకర్తో పడలేదు అనుకో, ఎలా ఉంటుంది? బై గాడ్స్ గ్రేస్ మేము అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అందుకే 5 యాంకర్లతో కూడా మేము బులెటిన్ చేస్తాం, 5 అని. కోఆర్డినేషన్ ఉండాలి పక్కన యాంకర్తో. మేము జస్ట్ కంటితో సైగ చేసుకుంటాం, ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నువ్వు చెప్పు, వాళ్ళు చెప్పింది నేను రిపీట్ చేయకూడదు. ఇదంతా లైవే కదా, మాకంత టైం ఉండదు, ముందు రిహార్సల్స్ చేసుకుని కనబడదు, జస్ట్ కంటితో సైగ చేసుకుంటాం. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంటేనే నువ్వు పక్కన యాంకర్తో కళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతావు. అదైపోయింది. ఇప్పుడు ఏంటి, జిబ్బు పెట్టారు. ఇప్పుడు ఫిక్స్డ్ కెమెరా ప్రాంప్టర్ కదా, ఆ జిప్ ఏం చేస్తుంది, దాన్ని చూసినట్టు అటు నుంచి ఇటు నుంచి తిరుగుతూ ఉంటుంది. మీ ఐసైట్ కూడా దాంతో పాటు షిఫ్ట్ అవ్వాలి. మరి అప్పుడు మీరు ఎలా చదువుతారని మీకు డౌట్ రావచ్చు. అది తిరిగే ప్రతి ప్లేస్ లోనే మాకు ఒక ప్రాంప్టర్ ఉంటుంది. సో 5 ప్రాంప్టర్స్ ఉంటాయి ఇప్పుడు స్టూడియోలో. అది అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రాంప్టర్ చూడాలి, అటు నుంచి ఈ ప్రాంప్టర్ చూడాలి, ఇటు నుంచి
5 ప్రాంప్టర్లో నీ కన్ను అలా చూసుకుంటూ వెళ్ళాలి, ఫ్లో మిస్ అవ్వకూడదు, వాయిస్లో టెంపో ఎక్కడ తగ్గకూడదు. చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి ఇవన్నీ. దీనివల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏంటి? మీరు ఎప్పుడు కంటి పరీక్షలు చేయించుకోక్కర్లేదు. మా ప్రాంప్టర్ ఎక్కడ ఉంటుంది తెలుసా? మినిమం 20 feet దూరంలో ఉంటుంది మాకు. ఊరినా చూస్తే చాలా మంది ఎలా కనిపిస్తుంది, గెస్ట్లు వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి నేను ప్రాంప్టర్ చదువుతుంటాను, వాళ్ళు నన్ను ప్రాంప్టర్ని 10 సార్లు చూస్తారు, ఎలా కనిపిస్తుంది అమ్మాయికి అంత దూరంలోని అని. అలవాటు అయిపోతుంది. ఇప్పుడేం మాకు కొత్తగా స్టెప్స్ స్టేర్ కేస్ పెట్టారు, చదువుతూ మెట్లెక్కి ఎందుకు దిగుతారో నాకు ఒకసారి రీజన్ చెప్పరా? అంటే డైరెక్ట్ గా రావచ్చు కదా స్టెప్స్ దిగేది, అదేంటి ఎలివేషన్? అంటే విజువల్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి కదా. మార్నింగ్ నుంచి అదే ఫ్రేమ్లో కదలకుండా అదే యాంకర్ అదే న్యూస్ చెప్తుంటే బోర్ కొడుతుంది చూసే జనాలు. మధ్యాహ్నం కన్నా దాన్ని మార్చాలంటే వార్తలో చేంజ్ లేనప్పుడు కనీసం నా ప్రెజెంటేషన్లోనే చేంజ్ కనిపించాలి కదా. సో మేమేం చేస్తామంటే వ్యూవర్కి ఏదన్నా కొంచెం కొత్తగా చూపించాలి. సో మెట్లెక్కి పైకి వెళ్తా ఉంటే ఏంటి వీళ్ళు ఎందుకు పైకి వెళ్తున్నారని చూస్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఒక గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ఉంది, అది చేసి మళ్ళీ కిందకు వస్తాం. ఇదంతా ఏంటంటే వ్యూవర్ కాసేపు టీవీకి అట్లా స్టిక్ ఆన్ అయి ఉంటాడు, వీళ్ళు ఎందుకు పైకి వెళ్ళారు, అక్కడ వెళ్ళి ఏం చేశారు, మళ్ళీ కిందకి ఎందుకు వచ్చారు. ఇదంతా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఈ టీఆర్పీ కోసం అంటారంటే అది కూడా అనుకోవచ్చు మీరు. ఇప్పుడు మీరు చేసేది వ్యూస్ కోసమే కదా, సమాజ సేవకి ఏం కాదు కదా. చెప్తున్నానంటే చాలా మంది అంటే అల్టిమేట్గా ఇది బిజినెస్సే కదా మహి, చాలా మంది బతుకుతారు దీని మీద. సో మీకు వ్యూస్ ఇంపార్టెంట్, మాకు టీఆర్పీ ఇంపార్టెంట్, దానికోసం చాలా చేయాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు మూవీస్లో చూస్తాం కదబ్బా, ఇప్పుడు బాహుబలి లాంటి ఒక మూవీలో ఆ వార్లో తాటి చెట్టుని కింద కొంచి దాని మీద ఒక 5గురిని పెట్టి తాడుతో లాగొదిలితే వెళ్ళి అక్కడ అసలు లాజికల్గా ఏమన్నా అసలు అది అలా జరిగే ఆస్కారం ఉందా? అది మీరు అందరూ చూసి ఆహా ఓహో అన్నారు. అదే మా స్టూడియోలో నీళ్ళు వస్తే మాత్రం ట్రోల్ చేస్తారు మమ్మల్ని. మేము ఎందుకు చూపిస్తాం? ఎందుకు రాకూడదు? షోరూమ్స్ లోకి వాటర్ రాలేదా పెద్ద పెద్ద భారీ వరదలు వర్షాలు వచ్చినప్పుడు? అంటే ఇంటెన్సిటీని మీకు చూపించడం కోసం మేము చేసే ప్రయత్నం. మేము చాలా సిన్సియర్గా సీరియస్గా చేస్తాం, మీరు ట్రోల్స్ చేస్తారు దాని మీద. ఎందుకు నవ్వుకుంటాం చూసి? ఫస్ట్ కొంచెం మేనేజ్మెంట్ కూడా నవ్వుకుంటారు, సరే ఓకే లెట్ దెమ్ డూ. వాళ్ళకి ఫన్నీగా అనిపించింది. మేము ఇప్పుడు స్పేస్లో యాంకర్ ఉన్నట్టు చేస్తాం. ఏం తప్పేంటి అసలు దాంట్లో చెప్పండి? ఇప్పుడు టాపిక్ స్పేస్ గురించి రిలవెంట్గా ఉంటుంది కదా చూసే వ్యూవర్కి, ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏం గ్రాఫిక్స్ లేకుండా ప్లెయిన్గా స్పేస్ గురించి చెప్పేదానికంటే ఇలా చెప్పడం వల్ల కొద్దిసేపు పిల్లలు ఎక్కువ చూస్తారు కదా సమాచారం, వాళ్ళకి అవన్నీ ఫన్నీగా అనిపిస్తాయి. పులులు ఎందుకు వస్తాయి స్టూడియోలోకి? ఒక టైగర్ గురించి చెప్తున్నాం మేము, తిరుమల కొండ మీద ఒక టైగర్ వచ్చి పిల్లోని ఎత్తుకుపోయింది. నార్మల్గా చెప్తే మీకు అంత అనిపించదు, కానీ నేను స్టూడియోలో చెప్తున్నప్పుడు నా ముందు ఒక పులి అటు ఇటు నడుస్తూ అది ఇట్లా గాండిస్తూ ఉంటే నవ్వుతున్నారు, కానీ చూసేవాళ్ళు చాలా మంది నవ్వటం లేదు. మేము చాలా సీరియస్గా చేస్తాం. ఫస్ట్ అది నవ్వుకోవడం అవుతుంది, బట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎనీథింగ్ రెవల్యూషన్ అనుకుని ఏదైనా. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ టీవీ నేను స్టార్ట్ చేస్తుంది, ట్రోల్స్ చేస్తున్నా, బట్ ఇట్స్ అ ఫన్నీ వే, గుడ్ థింగ్ ఓన్లీ. ఫన్ థింగ్ అండ్ ఆల్సో మీకు అది ఇన్ఫోటైన్మెంట్ లాగా కదా, అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు విజువల్ గా చూపించే ముందు గ్రాఫికల్ గా ప్రెజెంట్ చేస్తాం, అది కొంచెం బ్యూటీ యాడ్ చేస్తుంది ఫ్రేమ్ కది, దానికోసం చేస్తాం. ట్రోల్స్ రావాలి మా మీద చేయం మేము. కానీ మీరు అబ్జర్వ్ చేస్తారు కదా పర్సనల్ గా ట్రోల్స్ ఏవైతే మేమ్స్ అయితే ఏవైతే అయ్యో మమ్మల్ని ట్యాగ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన తర్వాత, మేము వద్దనుకున్న అవాయిడ్ చేద్దాం అనుకున్నా మమ్మల్ని ట్యాగ్ చేసి పెడుతూ ఉంటారు, మేము ఎంజాయ్ చేస్తాం చూసి. అలా మీకు ఇంకా టీవీ నైన్లో ఏ చేంజెస్ కనిపించాయి మీకు ఈ 20 yearsలో? అయితే చేంజెస్ చాలా ఉంటాయి, డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. అంటే చెప్పాను కదా, ఒకప్పుడు యాంకర్ అంటే జస్ట్ న్యూస్ రీడర్, ఇచ్చింది చదివితే చాలు. ఇప్పుడు చాలా మారిపోయింది. ఒకప్పుడు ఏంటంటే మేము ఒక 30 seconds యాంకర్ పార్ట్ చదివితే ఒక 3-4 minutes ప్యాకేజ్ పడేది వాయిస్ ఓవర్ మీద. నాకేం పని ఉండేది కదా ఆ టైంలో, కూర్చుని టైం పాస్ చేయడం లేదంటే ఆ స్టోరీ ఏంటని చూడటం. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం మారిపోయింది. యాంకర్ పార్ట్ తర్వాత వాయిస్ ఓవర్ ఇవేం లేవు. ఎందుకంటే ఒకప్పుడు మేము చూపిస్తేనే మీకు న్యూస్, మేము ఎప్పుడేస్తే అప్పుడే జరిగిందని మీరు అనుకునేవారు. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు రా ఫుటేజ్ ఇచ్చేస్తారు, అంటే నీకు తెలిసిపోతుంది వార్త. న్యూస్ ఛానల్ కంటే ముందే నీకు తెలిసిపోతుంది. మేము కూర్చుని ప్యాకేజింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ చేసుకుని గ్రాఫిక్స్ యాడ్ చేసి అంత టైం లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాంకర్ డ్రివెన్ బులెటిన్స్ అని మాకు వచ్చినాయి. ఎలా అంటే బులెటిన్ 1/2 hour నీ మీదే వెళ్తుంది, నువ్వు చదువుతూనే ఉండాలి, నువ్వు చెప్తూనే ఉండాలి, నరేషన్ చేస్తూనే ఉండాలి. ఒక 1/2 hour, ఒక 20 to 25 minutes నాన్ స్టాప్గా నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. అండ్ మాకు ఒకప్పుడు ఏంటంటే సెంటెన్స్తో పాటు ఒక యాంకర్ పార్ట్ లాగా ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు, బుల్లెట్ పాయింట్స్ లాగా పెట్టేస్తారు. ఇక్కడ పుల్ వచ్చింది, 11 ఏళ్ళ అబ్బాయిని చంపేసింది, దానికోసం అధికారులు వెతుకుతున్నారు, ఇంతే పెడతారు మాకు ప్రాంప్టర్లో. దీన్ని నువ్వు ఒక 1/2 hour నడిపించగలగాలి. పైనుంచి కిందకు ఒకసారి చదువుతాం,
కింద నుంచి పైకి ఒకసారి చదువుతాం, మధ్యలోంచి ఇట్లా ర్యాండమ్గా ఒకసారి చదువుతాం, తర్వాత నుంచి నువ్వు ఓన్గా చెప్పడం స్టార్ట్ చేయాలి. లైక్ ఇప్పుడు అంటే స్క్రీన్ మీద విజువల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. ఇచ్చింది చదవడం వస్తే ఇప్పుడు యాంకర్స్ అవ్వలేరు, అవుట్డేటెడ్ అయిపోయినాయి ఆ రోజులన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ మీద కనిపించేదాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఈ ప్యాటర్న్ ఎనీ అదర్ ఛానల్స్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్? అంటే నాకు తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను టీవీ 9లోనే ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు. మేబీ కొంతమంది చేస్తున్నారేమో కానీ టీవీ 9 చేసినంత ఇంపాక్ట్ఫుల్గా అందరూ చేస్తున్నారని అయితే నేను అనుకోవట్లేదు. మేబీ కొంతమంది ఏమైనా చేస్తున్నారేమో, చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ అది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఓకే, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయని విజువల్స్ ఇచ్చి వదిలేస్తారు. ఒక 10 బాక్సులు ఇస్తారు మనకు. ఎంతసేపు చెప్తావు పైది కిందకి, కిందది పైకి ఇన్ని సెంటీమీటర్లు, దాన్ని ఒక 2-3 అవర్స్ నడపాలనుకో, అప్పుడు నీ టాలెంట్ బయటికి రావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎవరో ఒక పిల్లోడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, మోకాళ్ళలో నీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ పిల్లోడు చూసారా, చిన్న పిల్లోడు, ఎవరు పక్కన లేరు, ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మోకాళ్ళలో నీళ్ళు ఆ పిల్లోడు నడుస్తున్నాడు. ఎక్కడన్నా మ్యాన్ హోల్ తెరిచుంటే, గతంలో ఎన్ని సంఘటనలు చూసాం ఇలాంటివి, ఎక్కడన్నా కరెంటు వేలాడుతూ ఉంటే ఎంత ప్రమాదకరం. సో దయచేసి ప్రజలు ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రాకండి, మీకు అత్యవసరం అయితే తప్ప. ఇలా సిచ్యువేషన్కి తగ్గట్టుగా రిలవెంట్గా నువ్వు ఏదో ఒకటి చెప్పగలగాలి, బులెటిన్ని డ్రైవ్ చేయగలగాలి. ఆ స్కిల్ ఉండాలి ఇప్పుడు వచ్చే యాంకర్స్కి ఎవరైనా కూడా. ఎనీ న్యూస్ ఆఫ్ కోర్స్ ఎడిటోరియల్ ఓకే చేసిన తర్వాత మీ దాకా వస్తుంది, కానీ మీ డెసిషన్స్ ఎంతవరకు ఉంటాయి, యాంకర్స్ డెసిషన్స్ ఏముంటాయి? థ్యాంక్స్ అబ్బాయి క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే చాలా మంది స్క్రీన్ మీద యాంకర్స్ ఏమన్నా చెప్తే అది మా సొంత ఒపీనియన్ అని చాలా మంది ఫీల్ అయిపోతుంటారు. దాని మీద కొంతమంది ఫేస్బుక్లో వీటిలో ఈ యాంకర్ ఎలా మాట్లాడింది, ఎనీ న్యూస్ యాంకర్, టీవీ 9 కాదు, ఏ న్యూస్ ఛానల్లో అయినా న్యూస్ చెప్పే యాంకర్స్కి వాళ్ళ సొంత ఒపీనియన్స్ చెప్పరు, చెప్పే రైట్స్ కూడా లేవు. ఎడిటోరియల్ ఏది డిసైడ్ చేస్తే ఛానల్ స్టాండ్ ఏదో అది మాత్రమే మేము ప్రజెంట్ చేస్తాం. అంటే ఎవ్వరు వాళ్ళ సొంత ఒపీనియన్స్ చెప్పారంటే చెప్తారు కొంతమంది, చెప్పిన వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా సందర్భాలు ఉన్నాయి అలా చెప్పినవి. మా దగ్గర స్ట్రిక్ట్గా ఎడిటోరియల్ కాల్ని మాత్రమే మేము ఫాలో అవుతాం. ఈవెన్ మేము డిజిటల్లో కాంటెంట్ చెప్తూ ఉంటాం కదా, అది కూడా ఛానల్ అప్రూవల్ ఉంటేనే వస్తుంది బయటికి. నీకు నచ్చినట్టు చెప్పకూడదు, బికాజ్ నువ్వు ఒక ఆర్గనైజేషన్లో నువ్వు పనిచేస్తున్నావు, నువ్వు చేసే ఒక చిన్న మిస్టేక్ మొత్తం కంపెనీకి చుట్టుకుంటుంది. సో ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. ఎందుకంటే లీగల్ కేసెస్ అవుతాయి, అవి తొందరగా తెమలు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మన చిన్న విషయమే కదా అని మాట్లాడేస్తాం, మన ఒపీనియన్ చెప్పేస్తాం, బట్ ఆ ఒపీనియన్ మొత్తం ఆర్గనైజేషన్కి పూసిన వాళ్ళు అవుతాం అనమాట. సో చాలా కాన్షియస్గా ఉంటాం మేము మాట్లాడేటప్పుడు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తారా ఎనీ అదర్ ఛానల్స్ మీరు చూస్తే, లైక్ ఓకే మీరు న్యూస్ మాట్లాడుతున్నారు, న్యూస్ మాత్రం మాట్లాడతారు, కొంతమంది ఏదో కూర్చున్నారు, టీవీ ఉంది, హాఫ్ అన్ అవర్ ఒక టాపిక్ ఎటేటో మాట్లాడతారు, ఎవరెవరిదో గురించో మాట్లాడతారు, చాలా క్యాజువల్గా మాట్లాడతారు. అరే నువ్వు ఒక ప్యానల్లో ఉన్నావు, ఇంతమంది చూస్తున్నావు, చాలా క్యాజువల్గా వాడు అట్లా చేస్తారు, వీడు ఎట్లా చేస్తారు, ఇట్లా మాట్లాడతారు ఏంటి? అవును, అంటే ఇప్పుడు నేను ఎలా మాట్లాడు, చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారు ఏంటది? అవును, అంటే అవన్నీ వాంటెడ్లీ కావాలని చేస్తున్నవే కదా. వాళ్ళు కొన్ని ఫేస్ చేయడానికి రెడీ అయ్యారు, రెడీ అయితేనే నువ్వు అలా మాట్లాడగలుగుతావు. ఒక న్యూస్ యాంకర్గా నీ రోల్ ఎలా ఉండాలంటే, నీ టోన్ చాలా ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తి మీద నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలాంటి భాషను ప్రయోగిస్తున్నావు, డిబేట్స్లో నువ్వు ఎంత న్యూట్రల్ క్వశ్చనింగ్ ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి ఫాలో అవ్వకపోతేనే ముద్ర పడుతుంది మన మీద. ఎందుకంటే నువ్వు హోస్ట్ అయినంత మాత్రాన ఎదుటి గెస్ట్ని మర్యాద లేకుండా మాట్లాడటం, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడటం, వాళ్ళ మీద టోన్ పెంచడం చేయకూడదు. ఇవన్నీ మీరు ఒక హోస్ట్ అంతే, మీరేం అక్కడ జడ్జి కాదు తీర్పులు ఇవ్వడానికి. కొన్ని టాపిక్స్ ఉంటాయి అవుట్రైట్గా మీరు వన్ సైడ్ తీసుకుని మాట్లాడచ్చు, బట్ మెజారిటీ టాపిక్స్ని మీరు వన్ సైడ్ తీసుకోకూడదు. ఎంత న్యూట్రల్ క్వశ్చనింగ్ ఉంటే యాంకర్స్ అంత సేఫ్గా ఉంటారు, అనవసరమైన మన మీద ఏమీ బురద చల్లకుండా. ఇది నేను చాలా కాన్షియస్గా ఫాలో అవుతాను ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు నాకు ఏదైనా న్యూస్ చదువుతున్నప్పుడు నాకు అది ఇబ్బందికరంగా అనిపిస్తే నేను ఫస్ట్ వెళ్ళి దాని గురించి క్లారిటీ తీసుకుంటా. ఇదేంటండి, ఇది ఇలా మనం చదవచ్చా, దీనివల్ల మనకేం ఇబ్బంది రాదా అంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు నాకు. ఆ ఎక్స్ప్లెనేషన్కి కనుక నేను కన్విన్స్ అయ్యాను అనుకో, నేను వెళ్తా, నేను అట్లా చదువుతా. అలా అని మీరు చదవాల్సిందే పీక్ మీద కత్తి పెట్టి అలాంటివి చేయించరు, ఏ ఛానల్లోనూ అలా చేయరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక చోట పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయడం నీ డ్యూటీ. నీకు నచ్చకపోతే మానేసి వెళ్ళిపోవాలి, అంతే తప్ప బలవంతంగా నేను చేశానని ఫీల్ అవ్వకూడదు. ఎనీ మీడియా ఛానల్లో బలవంతంగా మీరు చేయాల్సిందని చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఇబ్బందిగా ఉంటే వేరే యాంకర్ని పిలుస్తారు, అంతే. కాదు ప్రత్యూష గారు, అంటే మేబీ ఇప్పుడు మనకి యాప్స్ వచ్చేసాయి, కొన్ని వాట్సాప్స్ వచ్చేసాయి, వెంటనే న్యూసెస్ తెలుస్తున్నాయి. కానీ
యూనో వాట్, నాకు ఒక 5-6 years బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ అని వెంటనే ఒక డిఫరెంట్ మ్యూజిక్ వచ్చేది. ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. కొన్నిసార్లు ఎలాంటి న్యూసెస్ వింటామో తెలిసేది కాదు. అంత పాపులర్ అయిపోయింది బ్రేకింగ్ న్యూస్ అనేది. టీవీ బ్రేకింగ్ న్యూస్ కూడా అలా వచ్చినప్పుడు వినేవాళ్ళం. మాకే అంత సడన్ సర్ప్రైజింగ్గా ఉండేది, కొన్నిసార్లు షాకింగ్ ఉండేటప్పుడు. అది మీకు కూడా తెలియదు కదా కొన్నిసార్లు బ్రేకింగ్ న్యూస్ వచ్చేటప్పుడు. కొన్ని మేము లైవ్లో ఉన్నప్పుడే వస్తుంటాయి అవి. ఎలా ఏంటి అసలు మీకు స్టార్టింగ్ డేస్లో ఎలా అనిపించేది ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలంటే? ఎందుకంటే అప్పటి వరకు ఒక ఫార్మేట్ ఏంటంటే ఆ న్యూస్ చెప్పాలా వద్దా, డెసిషన్ తీసుకోవడం, టైం తీసుకోవడం, దాని మీద రివ్యూ పెట్టడం, అంటే ఈ ఫార్మేట్ ఉండేది ఒక 10 years బ్యాక్. సపోజ్ నేను వేరే బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఈటీవీ ఈనాడు బ్రాండ్ అయితే ఇప్పటికీ ఒకటే కాల్. అది ఎంత బ్రేకింగ్ న్యూస్ అయినా నేను రాత్రే చెప్తా, మార్నింగే చెప్తా అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఎలా వచ్చేసిందంటే బ్రేకింగ్ న్యూస్ అనేది సెకండ్, ఓకేనా కాదా? ఈ ఎవల్యూషన్ మీరు అది కూడా ప్రెజెంట్ చేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, ఏంటి అసలు? అంటే బ్రేకింగ్ న్యూస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇనీషియల్గా కొంచెం ఏంటంటే ఇంత ఎనర్జీ తెచ్చుకుని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ అని కానీ చూసే వ్యూయర్ కూడా అది ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో అర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీ ఉంది అని ఒక మూడ్ క్రియేట్ చేయాలి. ఇది పూర్తిగా నువ్వు ఎన్ని మ్యూజిక్ వేసినా యాంకర్ గొంతు చప్పగా ఉందనుకో మొత్తం పోతుంది. దీంతో పాటు ఓన్లీ టీపీలో పెట్టింది మాత్రమే 10 సార్లు ముందుకి వెనక్కి చదువుతున్నావు అనుకో, ఫీల్ మొత్తం పోతుంది, ఫ్లాప్ మూవీ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంతకుముందు మాకు ఈ చేతిలో ఫోన్లు ఇవన్నీ అంత అవైలబుల్గా ఉండేవి కాదు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అనగానే మేము కూడా బ్లైండ్గా వెంటనే అక్కడ కనిపించింది చదివాం, మెయిన్ పాయింట్స్ చూసుకుంటాం ఒక్కసారి. ఎందుకంటే అర్జెన్సీలో ఏదైనా ఒక ట్రెండ్ చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు. ఒకసారి మేము కూడా గూగుల్ పక్కనే మాకు ఫోన్ అవైలబుల్ ఉంటుంది, ట్యాబ్ ఉంటుంది, క్రాస్ చెక్ చేసుకుని గూగుల్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఆ ఇన్సిడెంట్కి రెలవెంట్ ఇంతకుముందు ఏమైనా అలాంటివి జరిగినాయా ఇవన్నీ పెట్టుకుని, అంటే అప్పటికప్పుడు స్పాట్లో చాలా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. రిపోర్టర్ గ్రౌండ్లో ఉంటాడు, అక్కడ ఆయన లైవ్లో ఉంటాడు. సో అతని నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. రిపోర్టర్ ఒక 5 నిమిషాలు చెప్పిన తర్వాత అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం గుర్తుపెట్టుకుని పాయింట్స్ రాసుకుని దాన్ని మేము ఒక గంటన్నర క్యారీ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. అంటే ఒకటే వార్తని జనాలకి బోర్ కొట్టకుండా గంటన్నర హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం. అదేంటంటే జస్ట్ నేర్చుకుంటే చూసి చదివితే వచ్చేది కాదు. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఇలాంటివన్నీ మీకు వస్తాయి. ఇది ఇప్పటికీ ట్రెడిషనల్ మీడియాలో ఇదే ఫాలో అవుతారు. డిజిటల్కి ఈ ప్రాబ్లం లేదు. నువ్వు ఏ భాష వాడినా పర్వాలేదు, నువ్వు ఏ బట్టల్లో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నామ్స్ ఏ ఉండవు. యాంకర్ అంటే ఇలా చక్కగా ఉండాలి, గొంతు బాగుండాలి, ముక్కు బాగుండాలి, ఇవేం లేవు డిజిటల్కి. అండ్ ఈ బ్రేకింగ్ న్యూస్ కాన్సెప్ట్ ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళడానికి రీజన్ కూడా డిజిటలే. ఎందుకంటే మాకు అప్పట్లో బ్రేకింగ్ న్యూస్ అంటే బులెటిన్లో స్టార్టింగ్ ఒక 10 minutes బ్రేకింగ్ న్యూస్ ఉండేది, మిగతా జనరల్ న్యూస్ ఉండేవి. ఇప్పుడు మేము బ్రేకింగ్ అవర్ అని చెప్పి 1 hour ఓన్లీ బ్రేకింగ్ న్యూస్లో వేస్తూ ఉంటాం. సో బులెటిన్ అంతా మీకు బ్రేకింగ్ న్యూస్లే ఉంటాయి అనమాట, నార్మల్ వార్తలు ఉండవు. సో డిజిటల్ వచ్చిన తర్వాత ఏమైందంటే మా దగ్గర ప్యాకేజింగ్ అనే సిస్టమ్ తగ్గిపోయింది బాగా. ఓన్లీ ప్రోగ్రామ్స్కి మాత్రమే ప్యాకేజింగ్, ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి. మోస్ట్లీ బులెటిన్స్ అన్నీ యాంకర్ డ్రివెనే వెళ్ళిపోతూ ఉంటాయి. 1/2 hour 1 hour నువ్వు ప్రిపేర్ అవ్వాలి, ఆ సబ్జెక్ట్ ఏంటో నువ్వు క్లియర్గా అర్థం చేసుకోవాలి. గంట సేపు నువ్వు వెయిట్ చేయకూడదు, నాకు ఎవరైనా క్వశ్చన్స్ చెప్తారేమో, చేస్తారు, హెల్ప్ చేస్తారు, అస్సలు లేకుండా ఉండదు. పీసీఆర్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, మీరు ఇది అడగొచ్చు అది అడగొచ్చు అని. డెస్క్ నుంచి మనకి హెల్ప్ ఉంటుంది. కానీ మొత్తం 1.5 hour నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వలేవు. దానికి నీ వైపు నుంచి 200% ఎఫర్ట్స్ పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇస్తారు నీకు ఆపర్చునిటీస్, కానీ మేజర్ షోస్కి మిమ్మల్ని పెట్టరు యాంకర్గా. రెగ్యులర్ నువ్వు న్యూస్ యాంకర్ కింద బులెటిన్స్, డ్రై బులెటిన్స్ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. నువ్వు ఒక ఛానల్లో ఒక లీడ్ రోల్ రావాలి, నీకు ఒక పొజిషన్లో నువ్వు రావాలి అనుకుంటే ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికి నీ వైపు నుంచి 200% ఎఫర్ట్స్ ఉండాలి. ఇంతకుముందు అంటే సోషల్ మీడియా లేదబ్బా, నువ్వు ఒక తప్పు చెప్పినా దిద్దుకోవడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు తప్పు చెప్తే ఇమ్మీడియట్గా కట్ చేసి ట్రోల్ చేస్తారు, ఇంత పెద్ద యాంకర్ వీళ్ళకి ఇది కూడా తెలీదు అని. మాకు చాలా సందర్భాల్లో మా మేనేజ్మెంట్ కంటే సోషల్ మీడియా అంటేనే భయం. మేనేజ్మెంట్కి అట్లీస్ట్ నేను ఒక మెయిల్ చేయొచ్చు, సార్ నా వల్ల తప్పైందని. సోషల్ మీడియాలో ఎవడు వింటాడు మనం చెప్పింది? నేను చెప్పింది తప్పు వెళ్ళిపోతుంది తప్పితే నేను తర్వాత కరెక్ట్ చేసుకుని చదివింది ఎవరికి తెలియదు. ఈ లోపు నాకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అది అలా ఉంటుంది. అంటే మీకు ఎన్నేళ్లలో ఏదైనా గుర్తుండిపోయిన బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయా? అసలు మీరు కూడా షాక్ అవుతారు కదా చెప్పాల్సింది, అరే ఇలా జరిగింది ఏంటి అంటే వండర్ అయ్యేంత ఉండవు. కానీ మేజర్ యాక్సిడెంట్ కేసెస్, ఈ బస్ యాక్సిడెంట్లు కానీ, బస్సులు కాలిపోవడం, పిల్లల మీద ఏమన్నా అటాక్స్ చేయడం, నిన్న చూసాం 6 చంపేశాడు. ఇలాంటివి ఏంటంటే కొన్ని రోజుల పాటు హోల్డ్ చేయాలి ఈ న్యూస్ని. మేమున్న 8 hours ఆల్మోస్ట్ ఒక 4-5 hours అదే న్యూస్లో ఉంటాం. అదే ట్రామాలో అదే తెలియకుండా ఒక ట్రామా వచ్చేస్తుంది తెలుసు యాంకర్స్కి. ఎందుకంటే
నా వాయిస్లో మూడ్ని కూడా క్యారీ చేయాలి నేను. మా దగ్గర ఏం చెప్తారంటే ప్రతి వార్తను ఒకలా చదవకూడదు. ఒక యాక్సిడెంట్ న్యూస్ని ఒకలా చదవాలి, ఒక పెళ్లి వార్త ఒక సెలబ్రిటీ పెళ్ళి అవుతుందంటే ఒకలా చదవాలి. మీరు ఎప్పుడన్నా ఒక బులెటిన్ చూడండి టీవీ 9లో, అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాడ్యులేషన్ ఉంటుంది మా గొంతులో. అది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి చాలా హడావుడికి చూద్దాం. కర్నూలు హైవే మీద బస్ యాక్సిడెంట్ అయింది, 10 మంది చనిపోయారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు, వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, ఇలా ఉంటుంది. అదే ఒక నార్మల్ న్యూస్ అనుకోండి, వర్షం పడుతుంది అనుకోండి, ఈరోజు ఈవినింగ్ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్తుంది, సో ప్రజలంతా అలర్ట్గా ఉండండి, ఇలా ఉంటుంది. అది ఇంకేదైనా ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ఒకలా ఉంటుంది. సో ప్రతి వార్తకి వేరియేషన్ చూపించాలి కంపల్సరీ. అది చూపించినప్పుడే వ్యూవర్ కూడా కాసేపు బులెటిన్ చూడగలుగుతాడు, అన్నీ ఒకేలాగా చెప్పకూడదు. సో డెఫినెట్గా ఇలాంటివి చదివినప్పుడైతే ఉంటుంది, ఆ ట్రామా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది చదవడానికి. ఏడుస్తాం చాలా సందర్భాల్లో, ఏడుపు వస్తుంది. లేడీస్ కదా, ఊరికి ఏడుపు వస్తుంది మాకు. న్యూస్ యాంకర్స్ అంటే ఏదో వీళ్ళు పెద్ద స్ట్రాంగ్గా ఉంటారు, వీళ్ళకి ఏం ఎమోషన్స్ ఉండవు అనుకుంటారు, కానీ మేము చాలాసేపు విజువల్సే వేయమంటాం, మమ్మల్ని తీసుకోవద్దని చెప్తాం ఫ్రేమ్లోకి. అప్పటికే టిష్యూస్ పెట్టి ముక్కు తుడుచుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ చాలా జరుగుతాయి. ముఖ్యంగా పిల్లల మీద ఏదన్నా వస్తే అందరం పిల్లలు ఉంటారు కదా, వెంటనే నేను అమ్మో నా పిల్లలు కూడా అదే ఏజ్ కదా, ఆ ప్లేస్లో నేనుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అసలు. ఒక 2-3 రోజులైతే ఏదైనా ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలు పట్టుకుని కూర్చుంటూ ఉంటాను, భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళకి 100 జాగ్రత్తలు చెప్తా. బయటికి వెళ్తున్నావు కదా, ఎవరితో మాట్లాడుకు, తెలిసిన వాళ్ళు కూడా పిలిస్తే వెళ్ళకు, ట్యూషన్కి వెళ్ళగానే నాకు ఫోన్ మెసేజ్ చేయి. ఎందుకంటే ఇప్పుడు బయట జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏమి బయట నుంచి ఎవరు దొంగడు వచ్చేయట్లేదు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు, రోజు స్కూల్కి తీసుకెళ్ళే వాళ్ళు, మనం రోజు చూసేవాళ్ళు, వీళ్ళే చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ అంటే తెలిసిన వాళ్ళతోనే జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ చదివి ఎట్లా ఉంటుందంటే పోలీసులు డాక్టర్లకి వీళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, అన్ని రోజు చూస్తుంటారు. మాది కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా అలాంటి డ్యూటీనే. ఆ డెడ్ బాడీస్ అవన్నీ మీకు బ్లర్ చేస్తారు, స్క్రీన్లో చూపించకూడదు. మేము ఎడిటింగ్ దగ్గర అవి చూస్తూ ఉంటాం, అలాంటి విజువల్స్ చూసినప్పుడు చాలా అసలు బ్లర్లోనే చూడలేము, డైరెక్ట్గా చూస్తే అసలు చాలా కష్టంగా ఉంటుంది అలాంటివి చూడటం. ఒక రకంగా ఎమోషనల్గా చాలా డౌన్ అయిపోతాం కొన్ని సందర్భాల్లో. ఇది చూసే వాళ్ళకి అంత అనిపించకపోవచ్చు, ఏముంది చదివి వెళ్ళిపోతారంటారు, కానీ మేము కొన్ని గంటల పాటు దాంట్లోనే ఉండడం వల్ల అది తెలియకుండా మా మెంటల్ హెల్త్ మీద కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. రోజు నెగిటివ్ న్యూస్ అంతే కదా. కానీ అవి జనాలకు చెప్పాల్సినవి చెప్పాలి, తప్పదు. ఎందుకంటే ఎనీ టైం న్యూస్ చూసే వాళ్ళకి అది తెలియాలి. 24 hours మేము అది హ్యాండిల్ చేయాలి. ఇష్యూస్ని ఉంటాయి, కనబడకుండా చాలా కష్టాలు ఉంటాయి, బట్ చూసేవాళ్ళకి పెద్ద అనిపిస్తుంది, ఏముంది అక్కడ తెలుగులో రాసుకుని చదువుతున్నారు ఇళ్ళు అనుకుంటారు అంతే. కానీ ఇది అదర్ సైడ్ ఆఫ్ డార్క్ సైడ్. యా డెఫినెట్లీ. సో అంటే ఈ థింగ్స్ ఓకే, ఈ చేంజెస్ అన్నీ వచ్చినవి ఒక పర్సన్ వల్ల అని చెప్పొచ్చు, రవిప్రకాష్ గారి వల్ల. సో అప్పటిదాకా న్యూస్ ఒక ఫార్మేట్లో ఉండేది, తర్వాత న్యూస్ ఫార్మేట్ పెద్ద ఫార్మేట్ ఏం లేదు మనకు అప్పటి వరకు. జస్ట్ న్యూస్ అంటే న్యూస్ లాగే చూసేవాళ్ళం అంతే. న్యూస్ని కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లాగా 24/7 చూసింది టీవీ 9 జనాలు. మళ్ళీ అలా ఏ ఛానల్ని 24 గంటలు చూసేవాళ్ళు. చాలా మంది ఇళ్లలో అలా టీవీని పెట్టి వదిలేస్తూ ఉంటారు. అలాగా చాలా మంది అంటారు, వాయిస్ వింటూ ఉంటామండి మేము, అలా రోజంతా చూస్తామని చెప్తూ ఉంటారు. అప్పటికి ఫార్మేట్ అదర్ స్టేట్స్లో ఏమైనా వచ్చిందా, లేదంటే తెలుగులో? లేవు న్యూస్ ఛానల్స్ అనేవి, అంటే హిందీలో ఉన్నాయి, సౌత్లో లేవు, నాకు తెలిసి లేవు, నాకు అవగాహన వరకు లేవు. టీవీ 9 ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. సో 24/7 స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఏంటి అసలు? అంటే అది స్టార్ట్ అయిన 3 yearsకి వచ్చాను నేను. అది జరుగుతున్నప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను, చూసేదాన్ని, రెగ్యులర్గా చూసేదాన్ని. మనం ఏదో రోజు అక్కడికి వెళ్తామని అనుకున్నట్టుగానే వెళ్ళాను. కానీ చాలా వచ్చాయి, స్ట్రింగ్ ఆపరేషన్స్ అని, స్పెషల్ షోస్ అని. అవును, అందుకే అట్లా స్టిక్ ఆన్ అయిపోయి చూసేవారు టీవీ 9ని. సో ఇప్పుడు మీరు కొన్ని షోస్ చేశారు కదా, ఆ షోస్ లో నాకు బాగా గుర్తుంది బుల్లెట్ డ్రైవ్. నేను నా కెరియర్లో ఇప్పటికి 4 elections కవర్ చేశాను. నవ్వకండి, సీరియస్ మ్యాటర్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ వస్తే 5th election. అయ్యో, 5 దశాబ్దాల్లో సీఎం గారు నాకు తెలిసి చంద్రబాబు గారు. మేము సరదాగా అప్పుడప్పుడు జోక్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు బీజేపీలో వాజ్పేయి గారిని, మన అద్వానీ గారిని రాజకీయ కురువృద్ధులు అంటారు కదా, అలా మనం మీడియా కురువృద్ధులు అనుకుంటాం, మనం దురంధరులు ఉద్దండులు అంటారు కదా, అలా. సో 4 elections కవర్ చేశాను, కానీ బుల్లెట్ అనే ప్రోగ్రామ్ నాకు ఎంత ఈవెన్ ఛానల్లో మీడియా సర్కిల్స్లో బయటకు వెళ్ళినప్పుడు నాకు కెరియర్ బెస్ట్ ప్రోగ్రామ్ అనమాట. 2 daysలో బుల్లెట్ నేర్చుకున్నది. నాకు డ్రైవింగ్ రాదు, జస్ట్ స్కూటీ నడపగలను, కార్ డ్రైవింగ్ రాదు, నాకు నేర్చుకోలేదు, రాదు. మా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇలా ఎవ్రీ ఇయర్ నడుచుకుని చేస్తున్నారు కదా, ఏమైనా కొత్తగా చేద్దాం, నార్త్లో ఆల్రెడీ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, మీరు బుల్లెట్కి మీరైతే మ్యాచ్ అవుతారండి, కొంచెం హైట్ ఉంటారు, బుల్లెట్ చాలా వెయిట్ ఉంటుంది, మీరు హ్యాండిల్ చేయగలుగుతారేమో, ట్రై చేయండి అన్నారు.
నేను అనుకున్నాను ఏదో జస్ట్ బిల్డప్ షాట్స్ ఉంటాయి కదా సినిమాల్లో హీరోయిన్ కి హీరోకి బిల్డప్ షాట్స్ ఇచ్చినట్టు ఏదో 2 షాట్స్ తీసి చుట్టేస్తారేమో మిగిలిన ప్రోగ్రామ్ వెళ్ళి మాట్లాడటం అనుకున్నా. కాదు, బుల్లెట్ వేసుకుని మీరు చాలా ట్రావెల్ చేయాలి, బుల్లెట్ మీదే మీరు యాంకర్ పార్ట్స్ చెప్పాలి, బుల్లెట్ మీదే ఇంటర్వ్యూ కూడా చేయాలని చెప్పారు. ఫిజికల్గా చాలా కష్టపడాను ఆ ప్రోగ్రామ్కి. ఎందుకంటే కొండలు, గుట్టలు, సముద్రాలు, ఎక్కడ పడితే అక్కడ బుల్లెట్ ఇచ్చేవారు. ఒక మంచి హైవే మీద బుల్లెట్ నడపడం వేరు, అలాంటి ప్లేసెస్లో నడపడం వేరు. నాకు కొంచెం లెగ్ ప్రాబ్లం కూడా వచ్చింది. 2 months ఆ బుల్లెట్ వెయిట్ మోసి చిన్న ఇష్యూ కూడా వచ్చింది. బట్ ఆ ప్రోగ్రామ్కి వచ్చిన క్రేజ్ కానీ దానికి వెంటనే బ్రాండింగ్ వచ్చింది ఆ ప్రోగ్రామ్కి. మాకు ఒక ప్రోగ్రామ్ సక్సెస్కి ఏంటి కొలమానం అంటే బ్రాండింగ్ రావడం. ఫస్ట్ ఎపిసోడ్కి బ్రాండింగ్ వచ్చింది. మా సార్ ఫోన్ చేసి వెరీ నైస్ ప్రత్యూష, ఫస్ట్ ఎపిసోడ్కి బ్రాండింగ్ వచ్చింది, ఇది ప్రోమోతోనే బాగా వెళ్ళింది, వెరీ నైస్, బాగా చెయ్యి, కష్టపడు, కొంచెం తప్పదు. ఎండలు, ఆంధ్రాలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా, మంచి ఎండల్లో నేనేమో ఏమి అసలు అంతా చుట్టూ చల్లగా ఉన్నట్టు హెయిర్ లీవ్ చేసుకుని ఒక బ్లాక్ జీన్స్ వేసుకుని హై బూట్స్ వేసుకుని వేడి ఇంత హీల్స్ వేసుకోవాలి, బుల్లెట్ ఆ హ్యాండిల్ నాకు కాలు కరెక్ట్గా అందాలి అంటే చాలా ఫిజికల్గా చాలా కష్టపడ్డాను. అంత పేరు తీసుకొచ్చింది నాకు మొత్తం ప్రోగ్రామ్ అంతా చేసి హైదరాబాద్ వచ్చి ఏదో హోటల్ దగ్గర టీ తాగడానికి ఆగితే ఒక ఆటో డ్రైవర్ వచ్చి, మేడం మీరు బుల్లెట్ యాంకర్ కదా అన్నాడు. చాలా దాకా అనుకున్నాను, మేడం మగరాయిళ్ళ నడిపారు మేడం మీరు బుల్లెట్ అన్నాడు. బస్ చాలా, అంటే అది ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే అప్పటి వరకు నేను పడ్డ కష్టం మొత్తం మర్చిపోయాను. ఏం యాటిట్యూడ్ మేడం, అసలు బుల్లెట్ నడుపుతూ ఇంటర్వ్యూ చేయడం ఏంటి మేడం, సూపర్ మేడం మీరు. చాలు, దాని తర్వాత చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. దానివల్ల 2-3 మూవీ ఆఫర్స్ కూడా వచ్చినాయి. మరి మీరు ఆ ప్రోమో చూసి ఉండాలి, ఆ ఎలివేషన్ ఎలా ఉంది అనుకున్నారు. నేను ఫస్ట్ ప్రోమో చూడగానే వావ్ ఏంటి ఏదో వార్ సినిమాలో హీరోయిన్ చూపించినట్టు అసలు బుల్లెట్ మీద వెళ్తుంటే కేబుల్ బ్రిడ్జ్ మీద తీశారు. నాకే వా ఏంటి నేను ఎంత బాగున్నానేంటి ప్రోమోలో అనిపించింది. ఆఫర్స్ అంటే చెప్పొచ్చు కదా, ఏంటి ఆఫర్స్ అంటే చెప్పొచ్చు కదా. వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో వాటిలో మీరు కాప్ రోల్ కి బాగుంటారేమో అనిపిస్తుంది, ఒక లేడీ కాప్ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇలాంటి వాటికి ఆ బుల్లెట్ చూసిన తర్వాత వచ్చినాయి నాకు. మీది ఒక ప్రోగ్రామ్ చూసామండి, చాలా అంటే మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు, అంటే ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ లాగా కూడా మీరు కనిపిస్తారని ఆ ప్రోగ్రామ్ అలా డిజైన్ చేశారు, అది అలా వెళ్ళింది అంతే. కానీ ఇందులో కాంట్రవర్సీ అంటే గుర్తొచ్చింది ఏంటంటే, అడుగుతున్నారా అయ్యా మరి మీరు చాలా కాంట్రవర్సీలు చేశారు అప్పుడు. వినండి, కాంట్రవర్సీలు చెయ్యరు ఎవరు, జరుగుతాయి అవి. సో యాక్చువల్లీ నేను అడుగుతాడు, మీరు కడలితో ఒక ఇంటర్వ్యూ చేశారు కదా, అది మీరు కావాలని చేశారా? జరిగే కదా, మాకు అలాగే జరిగింది. అసలు మాకు అవసరం లేదు కానీ టీవీ నైన్ అంటే నేను నమ్మను అలా. ఎందుకు నమ్మరు? ఎందుకంటే దానికి కొన్ని ఇవి ఉన్నాయి, అవి మీరు చెప్పండి దాని రీజన్స్ అంటే. ఇప్పుడు ఓకే డిజిటల్లో అంటే కొంతమంది చేస్తే అర్థమైపోతుంది, సరే కావాలని చేస్తున్నారు అర్థమైపోతుంది. కానీ ఇవన్నీ రాకముందు టీవీ నైన్ చేసేవి, చాలా చేసేవి. మళ్ళీ మీ ఛానల్ ఏమంటున్నా అనుకోద్దు, సీరియస్ గా చాలా కాంట్రవర్సీ చేసేది. కాంట్రవర్సీ చేశారు అంటున్నారు కదా, కాదు మేము చేసింది కాంట్రవర్సీ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చెట్టు కింద కారు ఉంది, ఓకే, ఆ చెట్టు వచ్చి కారు మీద పడితే కారులో ఎవరు లేరు, అది నీకు న్యూస్ అవుతుందా? పెద్ద న్యూస్ ఏం కాదు. అదే కారులో మనిషికి ఏమన్నాయింది అనుకో, అది కాంట్రవర్సీ, న్యూస్ అవుతుంది. అక్కడ చాలా మందిని బ్లేమ్ చేయొచ్చు. వార్తను బట్టి కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం అడుగుతారో కూడా నెక్స్ట్ నాకు తెలుసు, ఆ ఫలానా ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ అయింది కదా మీరు యాక్టర్స్ తో అడుగుతారు. ఫలానా ఏంటి, కొంతమంది లేపిందే మీ ఛానల్. అంటే ఓకే సినిమా పరంగా వాళ్ళు టాలెంటెడ్, దే ఆర్ టాలెంటెడ్, లైక్ విశ్వక్సేన్ కానివ్వండి, విజయ్ దేవరకొండ కానివ్వండి. చెప్పాడు కదా, అది అసలు ప్లాన్డ్ కాదు, అది అలా జరిగింది, చాలా ఆర్గానిక్ గా జరిగింది. అది అంటే ఇప్పుడు నేను చేయని ప్రోగ్రామ్ గురించి నేను మాట్లాడకూడదు, అది ఏమో అది ఎందుకు జరిగిందో. మేబీ నన్ను కొంతమంది అడిగారు అది ప్లాన్డ్ కదా, నో ప్లాన్డ్ కాదు, అది అనుకోకుండా జరిగింది. మీరుంటే ఏం చేస్తారంటే నేనైతే ఒక బ్రేక్ చెప్పేదాన్ని, నేను ఒకలా హ్యాండిల్ చేసేదాన్ని. ఇక్కడ ఏం జరిగింది అన్నది వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు ఏమనుకున్నారో మనం అక్కడ లేనప్పుడు మనం మాట్లాడకూడదు. అది కాంట్రవర్సీ కాదు. విజయ్ దేవరకొండది కూడా మేము కాంట్రవర్సీ క్రియేట్ చేయలేదు. విజయ్ది కూడా యూజువల్గా మాకు ఇంటర్వ్యూస్ కి క్వశ్చన్ ఇవ్వరు, మీరు ఇది అడగండి అని చెప్పరు. బట్ మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఈ పాయింట్స్ టచ్ చేయండి, ఇవి టచ్ చేయకండి, దీనివల్ల లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఇంకోటి ఇవి మాత్రం చెప్తారు. బట్ విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ అప్పుడు ఏంటంటే ఒక క్వశ్చనర్ పంపించారు మేకప్ రూమ్కి, ఈ క్వశ్చన్స్ ఎవరు అడగగలిగితే వాళ్ళే వెళ్ళండి ఇంటర్వ్యూకి అన్నారు. నువ్వు వెళ్ళని చెప్పలేదు. ఎందుకంటే విజయ్ కొత్తగా వచ్చాడు, ఫుల్ హైలో ఉన్నాడు అబ్బాయి. అప్పుడు ఒక ఎంపీని చిల్ తాత అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద ఇష్యూ నడిచింది. తర్వాత ఈవెంట్లో ఏదేదో మాట్లాడేశాడు తెలియని ఏజ్లో. అప్పుడు ఏంటంటే మీడియా కొత్తగా అనిపించింది, ఏంటి ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద హీరోలే ఇలా మాట్లాడట్లేదు, ఏంటి అబ్బాయి కాన్ఫిడెన్స్, ఫస్ట్ మూవీ ఎందుకు ఇట్లా చేశాడు. దాంతో ఒకసారి అబ్బాయి ఇంటర్వ్యూ ఇస్తాడు మేడం, ఇస్తా అన్నాడు.
అబ్బాయికి అదే అంత పెద్ద విషయం కానప్పుడు ఇంటర్వ్యూ కూడా పెద్ద విషయం కాదు. మా వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా గురించే ఒక్కటి కూడా కల్పించిన క్వశ్చన్స్ ఏం లేవు దాంట్లో. సినిమా మొత్తం అనాలిసిస్ చేసి డీటెయిల్డ్గా రాశారు. ఆ క్వశ్చన్స్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, నేను అడిగేస్తాను ఓకే, ఆ అబ్బాయి రివర్స్లో ఏమంటాడు అంటే నేను తీసుకోగలనా లేదా అని నేను ఆలోచించాను. తీసుకున్న తర్వాత జనాలు ఎలా తీసుకుంటారు దాన్ని, మేమిద్దరం తీసుకుంటాం సరే, జనాలు ఎలా తీసుకుంటారు ఇది ఆలోచించాను. నేను చూసా, ఇంకొక యాంకర్ చూసారు, ఇదైతే ఎడ కొడుతుందో వద్దులే మనకి అనుకున్నారు. దేవి వెళ్ళింది, దేవి డేర్ డెవిల్, రెస్ట్ ఈజ్ ఎ హిస్టరీ అంతే. ఓకే, కావాలని ఏం చేయలేదు, ఆ సినిమా గురించి అడిగాం. అంత డీటెయిల్డ్గా మేము అడిగి ఆ అబ్బాయి కూడా కొంచెం ఆన్సర్ చెప్పేటప్పటికి అది కాంట్రవర్సీ అండి అంతే. అంతకు మించి నేను ట్రై చేశాను అబ్బా నా లైఫ్లో, ఎందుకు అబద్ధాలు చెప్పడం ఎందుకు, సరే సరదాగా ఒకటి చేద్దాం అంటే. నాకు ఒక టైంలో ఏమనిపించిందంటే, నేనేమన్నా వెనకబడిపోతున్నానా, ఒక టైంలో యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉండడం అనేది ఒక పిచ్చి, అది ఎవరికైనా సరే. రాణా గారిది ఒక ఇంటర్వ్యూ, అప్పుడే రాణా గారి ఇంటి మీద ఈ డ్రగ్స్కి సంబంధించి ఏవో రైడ్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్ ఏం దొరకలే. ఆ ఇన్సిడెంట్ అయిన కరెక్ట్గా 4-5 రోజులకి ఆయన మూవీది ప్రమోషన్స్కి వెళ్ళాం, నేనే రాజు నేనే మంత్రి. అడిగినప్పుడు ఇంటర్వ్యూ మొత్తం అయిపోయింది. నేను అనుకున్నాను నేను ఎలాగో డ్రగ్స్ గురించి అడుగుతాను కదా క్వశ్చన్, ఆయన ఏదో ఒక ఆన్సర్ చెప్తారు, లైక్ కోపంగాను ఏదో ఒకటి చెప్తారు, నేను ట్రెండింగ్లోకి వస్తానేమో అనుకుంటూ వెళ్ళా. దానికి సంబంధించి ఆ ఎపిసోడ్ మొత్తం చాలా డీటెయిల్డ్గా అడిగా ఆయన్ని. డెఫినెట్గా చూస్తారు కదా, ఆయనేమో చాలా కూల్గా చెప్తున్నాడు ఆన్సర్. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్ప్రెషన్ ఏం రావట్లేదు ఆయన ఫేస్లోంచి. ఇదేంటి నేను లైఫ్లో ఎంత కష్టపడి ఒక కాంట్రవర్సీ చేద్దామని నేనేదో క్వశ్చన్, అంటే ఉన్నవే కొత్తవేం కాదు, ఏదో నేను ట్రెండింగ్లోకి రాకపోతానా అని. అంతా అయిపోయాక రాణగారు ఏంటి ఓకేనా హ్యాపీయా అన్నారు. ఏం హ్యాపీ అండి, మీరు చాలా నార్మల్గా మాట్లాడేసరి పెద్ద పెద్ద విషయాలు కూడా ఏమన్నా కొంచెం స్ట్రాంగ్గా చెప్తారేమో అనుకున్నట్టే. ఏంటి మీకు ట్రెండింగ్లోకి రావాలనుకుంటున్నారా, మీరు ప్రోమో కావాలా మీకు అన్నారు. అంటే క్లియర్గా చెప్పలేదు. నాకు అర్థమైంది మీరు మొహమాట పడుతున్నారు, ఇందాక అడిగిన క్వశ్చన్ ఒకసారి ఇంకోసారి అడగండి అన్నాడు. అడగగానే ఏయ్ ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడగొద్దన్నానా అని గట్టిగా అరిచారు, ఆయన టోన్లో అరిచారు. ఇంకా నేను చాలా నార్మల్గా చెప్పా, నేను ఉలిక్కి పడ్డాను ఒకసారి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు అరుస్తారని. ఆయన గట్టిగా నవ్వి ఇది వేసుకోండి అద్దరిపోద్ది ట్రెండింగ్లోకి వస్తారు మీరు అన్నాడు. ఆయన అన్నట్టే ప్రోమో 3 days యూట్యూబ్లో నెంబర్ 1 ఉంది ట్రెండింగ్లో. ఆఫీస్లో ఏ నైస్ బాగుందబ్బా, మాకు తెలుసు అది ప్రాంక్ అని, కానీ జనాలకు తెలియదు కదా. రాణా నేషనల్ స్టార్, ఆయన హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని పేపర్స్లోని దీని మీద వార్తలు వచ్చేసాయి. వెబ్లో ఫుల్ ఏంటంటే ఒక ఫీమేల్ జర్నలిస్ట్ మీద రాణా లాంటి ఒక పెద్ద యాక్టర్ ఒక క్వశ్చన్ అడిగితే ఇలా రియాక్ట్ అవ్వడం ఎంతవరకు నాకు ఫేవర్గానే వచ్చింది. బట్ ఆయనకి బ్యాడ్ అయింది అది. ఆయన అంత పట్టించుకున్నారు లేదు నాకు తెలియదు, కానీ నేను బయటకు వెళ్తే జనాలందరూ నన్ను అడగడు. ఏదైనా మెడికల్ షాప్కి వెళ్తే మేడం ఏంటి మేడం రాణా మీ మీద అట్లా చేశాడు, నాకు చాలా బాధ అనిపించింది, అలా అరవకూడదు కదా మీరు ఉన్నదే కదా అడిగారు. అరే పాపం నా కోసం ఆయన చేశాడు, ఆయన బ్యాడ్ అవుతున్నాడు కదా అనుకున్న తర్వాత విజయవాడలో ఆయన ఒక ప్రెస్ మీట్కి వెళ్ళారు సేమ్ మూవీకి. అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగారు, మీరు ఒక లేడీ మీద ఒక మహిళ మీద అట్లా ఎట్లా వస్తుంటే, అరే బాస్ మేము ఏదో సరదాగా ప్రాంక్ చేసాం, అది మీరు మొత్తం ఎపిసోడ్ చూడండి మీకు తెలుస్తుంది, ఏదో ట్రెండింగ్లోకి వస్తారు సరదాగా ఆవిడేదో అడిగారని చేస్తాను నేను అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది నా ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండొచ్చు ఒకటి చేయడానికి, బట్ అది జనాలకు ఎలా వెళ్తుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అప్పుడు డిసైడ్ అయ్యారు మనవి కాని పనులు మనకొద్దు, బికాజ్ మనం హ్యాండిల్ చేయలేము ఇలాంటివి, అవసరం లేదనిపించింది. ఆ తర్వాత నుంచి నా జీవితంలో ఇంకో కాంట్రవర్సీ అంటూ నేనేం చేయలేదు, చెయ్యను కూడా, అవసరం లేదు. మామూలుగా కూడా ట్రైనింగ్లోకి రావచ్చు మనం మంచి పని చేసుకోవడం. కోర్స్ అంటే తెలుస్తుంది కదా ఎక్స్పీరియన్స్ ఏవి ఏంటనేది కూడా ఒకసారి తెలియాలి కాబట్టి అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఎలా ఉంటుంది నాకు. ఇప్పుడు చాలా మంది చూస్తే వీళ్ళు రోజు పొద్దున్న లేస్తే కాంట్రవర్సీలో ఉంటారు, నాకు నిద్ర పట్టలేదు 4 days తెలుసా, ఇట్లా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి, ఏది చిన్నది ఇది పెద్ద విషయం కూడా కాదు, పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అసలు పని కట్టుకుని కాంట్రవర్సీలు చేస్తారు కదా, వాళ్ళు ఎట్లా నిద్రపోతారు, వాళ్ళు ఎట్లా తింటారు, చెప్పారు. మీరైనా అట్లీస్ట్ ఛానల్ ఒక స్టాండ్ తీసుకుంటారు కాబట్టి అది ఏదో ఒక న్యూస్ చెప్తారు కాబట్టి ఛానల్ ఇబ్బంది ఉంటుంది, కానీ కొంతమంది ఇండివిజువల్ ఎవరైతే చేస్తున్నారో ఎలా పడితే ఎలా మాట్లాడతారు, గవర్నమెంట్కి అగేనిస్ట్. అరే ఒక సీఎం పొజిషన్ రా భాయ్, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సిట్టింగ్ సీఎం అంత డైరెక్ట్గా మాట్లాడతారు వాళ్ళు. మొన్న మన మీడియా ర్యాంకింగ్స్ వచ్చినాయి తెలుసా, మీడియా ర్యాంకింగ్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ తక్కువ, 157th ర్యాంక్ వచ్చిందంట మనకి. ఎవరు చెప్పాడు ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ లేదని? ప్రెస్ ఫ్రీడమ్ ఏంటి, అందరికీ ఫ్రీడమ్ ఉంది, ఎవరు నేను చూసి నవ్వుకున్నా. పాలస్తీనా పాకిస్తాన్ కంటే మనం వెనకున్నాం ప్రెస్ ఫ్రీడమ్ లో. చూడండి ఇన్ని 100 ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అందరూ ఫ్రీగా మాట్లాడుతున్నారు కదా, ఎక్కడ లేదు మన దగ్గర ప్రెస్ ఫ్రీడమ్ అసలు. అంటే వీళ్ళు ఏ కొలమ అంటే ఏ అనలిటిక్స్ బట్టి చేశారో నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. చూసి నవ్వుకున్నా, ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ లేదా, చూడరు అనుకుంటా సరిగ్గా అనుకున్నా నేను. అసలు ఈ మధ్య ఒక మాట అంటా మిమ్మల్ని కాదు కానీ,
ఈ మధ్య క్రైమ్స్ చేసే వాళ్ళకన్నా జర్నలిస్టులే ఎక్కువ వెళ్తున్నారు జైలుకి. ఒరిజినల్గా ఉన్న జర్నలిస్టుల గురించి నేను చెప్పట్లేదు, డూప్లికేట్ జర్నలిస్టులు అని పేర్లు వేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. జర్నలిజం అని పేరు చెప్పి చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు జైలు. అంతే అంటే నువ్వు చేయాల్సిన పని కాకుండా ఎక్స్ట్రా చేస్తే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం అల్టిమేట్ గా. దేనికన్నా ఒక ఎక్స్పైరీ డేట్ టైం ఉంటాయి కదా. అవును. అలా మనం చేసే పనులకు కూడా ఒక లిమిట్ ఉంటుంది ఎప్పుడో. అది ఎప్పుడైతే క్రాస్ చేసేస్తామో అనుభవిస్తాం డెఫినెట్ గా. అనుభవాల నుంచి చాలా నేర్చుకుంటాం. అదే కదా లైఫ్ అంటే. సో మీరు ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్తో మీరు ట్రావెల్ చేశారంటే, లైక్ కొన్ని షోస్ కానీ డే విత్ ద పొలిటీషియన్ అని చెప్పి 4 ఎలక్షన్స్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత మందిని కవర్ చేస్తుంటాను. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మీకు ఏమనిపించింది వాళ్ళ దగ్గర నుంచి చూసినప్పుడు కానివ్వండి, లేదంటే వాళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? కొంతమంది పర్టికులర్గా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు మీరు? నాకు లైఫ్లో పెద్దగా ఇన్స్పిరేషన్ ఎవరు లేరు. వీళ్ళ దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలి అట్లా ఏం లేదు. కానీ ఈ షోస్కి వెళ్ళిన తర్వాత లైఫ్లో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే పొలిటీషియన్స్ అబ్బా. వాళ్ళకి ఏం తక్కువ, సిల్వర్ స్పూన్తో పుడతారు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు ఉంటాయి, కాలు కింద పడితే 10 మంది పనోళ్ళు ఉంటారు, లైక్ వరల్డ్లోనే బెస్ట్ థింగ్స్ ఉంటాయి, వాళ్ళకి కావాలనుకుంటే దొరుకుతాయి. కానీ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు పడే కష్టం ఉంటుంది చూడు, అది రియల్. ఒక రిక్షా వాడు ఎండలో రిక్షా తొక్కితే ఎంత కష్టపడతారో అంతకు మించి 10 కష్టపడతారు వాళ్ళు. ఏం అవసరం వాళ్ళకి? వాళ్ళకి కొన్ని ఉంటాయి ఏంటంటే లైఫ్లో ఒక అంబిషన్ పెట్టుకుంటారు వాళ్ళు. అన్ని ఉన్న వాళ్ళకి ఏం అవసరం లేదు. మొన్న మీరు చూసారా నాగార్జున గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు అఖిల్కి ఒక హిట్ వచ్చేటప్పటికి. నాగార్జున గారికి ఏం అవసరం ఏడవడానికి, అఖిల్కి ఏం అవసరం ఎమోషనల్ అవడానికి? ఏం లేవు ఆయన దగ్గర. అంటే వాళ్ళందరికీ డబ్బు ఇవన్నీ కాదు, ఐడెంటిటీ కావాలి. ఒక పొజిషన్కి వెళ్ళాక వాళ్ళకి ఐడెంటిటీ కావాలంటారు. సో పాలిటీషియన్స్ చాలా మందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి. ఈ ఫ్యామిలీ పేరుతో వచ్చింది కాదు, నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలనుకుంటారు. కాంపిటీషన్ అంటే నువ్వు కొన్ని లక్షల మంది నీకు ఓటేసి నిన్ను ఒక ప్రత్యర్థి మీద గెలిపించినప్పుడు వచ్చే మజా వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అండ్ లెగసీ, నీ పేరు కొన్ని తరతరాలు నిలిచిపోతుంది, జనరేషన్స్ మాట్లాడుకుంటారు నీ గురించి. ఇంకొకటి ఏంటంటే అంబిషన్. రేవంత్ రెడ్డి గారి గురించి తీసుకుంటే ఆయన ఎమ్మెల్యే అప్పటి నుంచి చూసాం మేము. మా స్టూడియోకి కొన్ని 100 సార్లు ఆయన ప్యానల్ డిస్కషన్స్కి వచ్చేవారు. ఇవాళ సీఎం అయ్యారు. నా 20 years కెరియర్లో ఆయన గ్రోత్ని నేను చూసాం, ఆయన డౌన్ఫాల్ చూసాం, ఆయన కష్టాలు చూసాం, ఇవాళ ఆయన సీఎంగా కూడా చూసాం. అంటే వాళ్ళు ఎక్కడా కూడా నాకు ఇది జరిగింది, నేను ఓడిపోయాను, లేకపోతే నా పరువు పోయింది ఇలా అసలు అనుకోరు. మామూలుగా మనం చూస్తాం పిల్లలు ఎగ్జామ్ ఫెయిల్ అయితే చచ్చిపోతూ ఉంటారు, సూసైడ్ చేసుకుంటారు, లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోతారు, ఎవడో అప్పాయికి కొడితే చచ్చిపోతూ ఉంటారు. అరే బాస్, వాళ్ళ పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఎంత లెగసీ ఉండి పరువు ప్రతిష్టల కోసం బతికే వాళ్ళే కొన్ని 10 సార్లు ఓడిపోయినా ఇంకా దండయాత్ర చేస్తూనే ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అని. పాపం అలా చాలా మంది సీనియర్లు సంవత్సరాలు గెలపోతే వాళ్ళకి ఎమ్మెల్సీలు ఎంపీలు ఇచ్చి కూర్చోబెడతారు, రాజ్యసభలు ఇస్తారు వాళ్ళకి. అంటే వాళ్ళు పట్టుదల చూసిస్తారు చాలా మంది. అరే వాళ్ళు ఏమీ సిగ్గుపడరు, పోతే పోయిందా మళ్ళీ వెళ్తాం జనంలోకి, మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతాం, ఏం కాదు నేను గెలుస్తా. అది అలాంటి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి లైఫ్ లో అంటా నేను. పొలిటీషియన్ తప్పిలా అనకూడదు, ఓడిపోయి సూసైడ్ చేసుకునే పొలిటీషియన్ మీరు చూసారా? చూడలేదు లైఫ్ లో. చూడం, వాళ్ళు చెయ్యరు. బికాజ్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఓడిపోయాను సరే, బట్ నేను మళ్ళీ కష్టపడితే వాళ్ళు ఏది కొడతారు, వాళ్ళ చేతిలో పవర్ ఉంటే డెసిషన్ మేకింగ్ నీ చేతిలో ఉంటుంది, రైట్? దానికోసం కష్టపడతారు. మనం ఒక 2 నెలలు గట్టిగా కష్టపడితే మంచి ఎగ్జామ్ పాస్ అయ్యి లైఫ్లో మంచిగా సెటిల్ అవుతాం. నీకు నాకు పౌరుషాలు ఎక్కువ ఉంటాయి. పక్కింటోడు ఏమనుకుంటాడో, ఎదురింటోడు ఏమనుకుంటాడో, పరువు పోయింది నా గర్ల్ ఫ్రెండ్ ముందు, బక్వాస్ మాటలు ఇవన్నీ. వాళ్ళ దగ్గర నుంచి నిజంగా నేను ఇన్స్పైర్ అయింది. అంటే పెద్దగా ఏం ఫాలో అవ్వలేదు, బట్ భలే మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఎంత కష్టపడతారబ్బా. నేను చాలా మంది టాప్ పొలిటీషియన్స్ అందరితో చూసాను కదా. లైక్ లోకేష్ గారిని తీసుకుంటే ఇప్పుడు రోజుకు ఒక 5-6 సభలు ఉంటాయి. ఒక్కొక్క సభలో నువ్వు ఒక్కొక్కటి మాట్లాడాలి, సేమ్ మాట్లాడకూడదు. వాళ్ళు ప్రతి 2 hours ప్రిపేర్ అవుతారు, కట్టలు తెచ్చిస్తారు వాళ్ళ టీము. అది ప్రిపేర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళి తప్పులు లేకుండా మాట్లాడాలి. హరీష్ రావు గారిని చూసా ఒకసారి, ఆయన మార్నింగ్ 5కి ఆయన లేచి రెడీ అయ్యేటప్పటికి మేము కూడా టీం రెడీగా ఉండేవాళ్ళం ఆయనతో పాటు అలా ట్రావెల్ చేస్తుంటే మంచి మధ్యాహ్నం 3 గంటలకి ఎండలు మండిపోతున్నాయి సమ్మర్లో. ఆయన ఒక మీటింగ్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు, సార్ ఇప్పుడు మీరు వచ్చారని ఒక 500-600 మంది పార్టీ కండువా కప్పుకుంటా ఉంటున్నారు, మీరేస్తే బాగుంటుంది సార్ అని అన్నారు. ఆయనకు ఓపిక లేదు, మనిషి నీరసపడిపోయారు. అయినా సరే 500-600 మందికి మంచి ఎండలో కూర్చుని ఆయన కండువా లేసి అందరినీ పార్టీలోకి తీసుకున్నారు. ఇంకోటి చూస్తే చిరంజీవి గారు కంటెస్ట్ చేసినప్పుడు వెళ్ళా.
జనాలు చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఈ లీడర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అసలు ఏం తెలియదు, ఒళ్ళు బాయ్ తెలియదు అనమాట. ఎట్లా బిహేవ్ చేస్తారంటే పువ్వులు, బంతి పూలు, చామంతి పూలు ఉంటాయి కదా, మొహాల మీదకి విసురుతారు తెలుసా. పాపం చిరంజీవి గారికి కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ పువ్వులు పడి పడి పడి. తప్పదు, ఆయన స్టార్ క్యాంపెయినర్, చేయాలి. కాంగ్రెస్ నుంచి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆ కొట్టి కొట్టి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి, మొహమంతా ర్యాష్ వచ్చి, మంచి అంటే విజయవాడ అండ్లు ఎలా ఉంటాయి. బస్సులోకి వచ్చిన తర్వాత ఆయన ఫేస్ చూసి నాకు మైక్ పెట్టి అడగాలని కూడా అనిపిస్తుంది. జాలేసింది నాకు ఆయన చూస్తే. లిటరల్లీ ఏంటి ఇంత కష్టపడతారా వీళ్ళందరూ ఇన్నుండి కూడా, ఏం అవసరం లేదు. సి నిజంగా చాలా నేర్చుకోవాలి మన పొలిటీషియన్స్ నుంచి, గొప్పోళ్ళు. ట్రూ నాకు ఎందుకు గుర్తొస్తుందంటే, మనం ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం కదా. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఒక హీరో 10 ఛానల్ అంటే 5 ఛానల్ వచ్చిన వెంటనే సార్ రేపు చూసుకుందానండి సార్, మిగతా రెండింటిని రేపు ఎప్పుడే పెడతాను. కానీ పొలిటీషియన్స్ మీరు అంటుంటే అఫ్కోర్స్ వీళ్ళు ఆ ప్యాంపర్డ్గానే పెరుగుతారు, వాళ్ళు ప్యాంపర్డ్గా పెరుగుతారు. కానీ సిచ్యువేషన్ వచ్చేసరికి వాళ్ళు వారియర్స్ లాగా వర్క్ చేస్తారు. పైగా ఇంత కష్టపడితే 5 ఏళ్లకే పాపం, మళ్ళీ అదేమి ఫర్ ఎవర్ ఉండేది కాదు. వీళ్ళు ఆ 2 days ఆ 10 days ప్రమోషన్ వర్క్ చేస్తారు, వీళ్ళు ఆ 2 months వర్క్ చేస్తారు హెవీగా. బట్ వాళ్ళు తీసుకున్న కాల్ చూసారా, వాళ్ళకి తెలుసు దాని వల్ల ఏమొస్తుందో తెలుసు. అది తెలియక మనలో చాలా మంది పిచ్చోళ్ళు లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు. అలా గుర్తుండిపోయిన ఇంటర్వ్యూలు ఏంటి మీకు? అయ్యో చాలా ఉన్నాయి. అన్నిటికంటే బాగా మెమరబుల్ అంటే మొన్న ఎలక్షన్ కాకుండా ముందు ఎలక్షన్లో టాప్ క్యాడర్ అందరినీ చేసా ఇంటర్వ్యూ. ఎక్కడికన్నా వెళ్తే అసలు అందరూ ఎలా అంటే, నువ్వు అసలు చిరంజీవి గారా, రేవంత్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అందరూ టాప్ క్యాడర్ అందరూ అనమాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడున్న మినిస్టర్లు ఎవరైతే ఉన్నారు, లోకేష్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు. అమెరికా వెళ్ళినప్పుడు ఆఫీస్ నుంచి పంపిస్తుంటారు. తానా ఈవెంట్స్ జరిగినప్పుడు నేను ఒక 3 times వెళ్ళా, 3 years కంటిన్యూస్గా వెళ్ళా. అక్కడ నేను చేసిన ఇంటర్వ్యూస్, తీసుకున్న ఇంటర్వ్యూస్, నాకు నా జాబ్ని ఎంత సీరియస్గా తీసుకోవాలో చెప్పింది నాకు ఆ ట్రిప్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, అక్కడ లోకల్ అమెరికా సెనేటర్స్ ఉంటారు వాళ్ళు, తర్వాత లోకల్ గవర్నర్స్, ఒక హాలీవుడ్ ఫిల్మ్ ప్రెస్ మీట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర బైట్స్ తీసుకున్నా నేను. అసలు నాకు ఎట్లా అనిపించింది తెలుసా, ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నేనేంటి, నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర మైక్ పట్టుకుని నుంచున్నానా, ఎవరు హాలీవుడ్ యాక్టర్స్ దగ్గర. అప్పుడే వైట్ హౌస్ డౌన్ అయినా మూవీ రిలీజ్ అయింది 2013 టైంలో. చాలా టాప్ యాక్టర్స్ వాళ్ళ దగ్గర, చేనింగ్ టాటమ్, జామీ ఫాక్స్ అని. వాళ్ళని చూస్తే చాలా హాలీవుడ్ ఫిల్మ్స్లో ఉంటారు వాళ్ళు. అది అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం అనమాట నాకు. నా ప్లేస్లో వేరే ఎవరు వెళ్ళాలి, ఆ పర్సన్ ఆ రోజు టీవీ నేను అక్కడ లోకల్గా వర్క్ చేసేతాను. అతనికి ఇంకేదో ఉండటం వల్ల, ప్రత్యూష్ గారు మీరు ఏమైనా వెళ్తారా, మీకు ఈ అవకాశం రాదు కదా ప్రతిసారి. ఫస్ట్ భయపడ్డాను, అమ్మో హాలీవుడ్ అని. లేదు వెళ్ళి చూడండి, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అయితే 30 countries నుంచి వచ్చారు జర్నలిస్టులు. ఇండియా నుంచి నేను ఒక్కదాన్ని, ఇంకొక నార్త్ నుంచి టైమ్స్లో నుంచి ఒక యాంకర్ వచ్చారు. మాకు ఒక పెద్ద బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఇచ్చారు. అసలు ఎవరెవరో ఉన్నారు అక్కడ అందరూ. ఇంకా కొంచెం ఎర్లీ డేస్లోనే అది నాకు అయిపోయిన తర్వాత అందరికీ ఓపిక్గా బైట్స్ ఇచ్చారు. అసలు ఎలా అంటే ఆ ఫీలింగ్ నేను చెప్పలేను అనమాట. నేనేంటి హాలీవుడ్ యాక్టర్స్ దగ్గర బైట్స్ తీసుకోవడం ఏంటి, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు నేను లైఫ్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మనం ఎక్కడెక్కడో చేస్తున్నాం, మన ఎవరెవరో చూస్తున్నారు. అండ్ యూఎస్ వెళ్ళినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్, అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు అటు ఇటు మైక్ పట్టుకుని నడుచుకుని వెళ్తుంటే ప్రత్యూష్ గారు అని పిలిచి మాట్లాడేవారు. ఇంత బాగా చెప్తారండి న్యూస్, అసలు మీ వాయిస్, మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది, చాలా కమాండ్ ఉంటుంది మీరు చెప్పేటప్పుడు, ఇన్ని అబ్జర్వ్ చేస్తారా జనాలు. మీరు ఆ రోజు అదొక ప్రోగ్రామ్ చేశారండి, అది చాలా బాగా హ్యాండిల్ చేశారు, మీరు చాలా ఎమోషనల్గా చేశారు. ఇంతమంది చూస్తున్నారా మనని. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసా, రామ్ చరణ్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాం. చేసినప్పుడు ఇలా వెళ్ళి కూర్చుని, అన్ని ఛానల్స్ చేస్తారు కదా, కూర్చుని హలో రామ్ చరణ్ గారు, నేను ప్రత్యూష టీవీ నుంచి, నాకు తెలుసు అన్న. నవ్వుకున్నాను అనమాట. చూస్తారా మీరు న్యూస్ అంటే, మా ఫ్యామిలీ అంతా పాలిటిక్స్లోనే ఉన్నారండి, న్యూస్ చూడకపోతే ఏం చూస్తాం అనుకున్నారు మీరు. లాజిక్కే కదా, చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, ఏదో ఒక సందర్భంలో ఆయన చూసే ఉంటారు. ఇన్ని ఇయర్స్లో చూడకుండా ఎందుకు ఉంటారు. బట్ ఇవి నేనంటే కొంచెం ఎక్కువ చూస్తారు కాబట్టి నేను చూసాను మిమ్మల్ని అని అన్నారు. ఇంకొకసారి ఒక పెళ్ళికి వెళ్ళాం, ఢిల్లీకి పెళ్ళికి వెళ్తే నేను నా ఫ్రెండ్ ఒక పక్కన నుంచున్నాం. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఫుల్ జనాలు ఉన్నారు, క్రౌడ్ మొత్తం. నేను కొంచెం పొడుగ్గా ఉంటాను కదా, అంత క్రౌడ్లో నేను ఆయన కనిపించా. ఆయన అంతమంది నుంచి మా దగ్గరకు వచ్చి, ప్రత్యూష్ గారు, దీప్తి గారు బాగున్నారా, ఎలా ఉన్నారు, చాలా ఇయర్స్ ఉంది మిమ్మల్ని చూడంటే. ఒక్క నిమిషం మా ఇద్దరికి ఏం అర్థం కాలే. సీఎం వచ్చి పలకరించడం ఏంటి, మనకు అంత సీన్ ఉందా అని. ఆయన సీఎంఏ అవ్వచ్చు, బట్ ఆయన 20 ఏళ్ళ నుంచి ఆయన కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు కదా. బట్ ఆ స్టేషన్లో అంత హడావుల్లో వచ్చి పలకరించి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి రికగ్నిషన్ అన్ని ఫీల్డ్స్లోని రాదు. నువ్వు నీ ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ అయితేనే అలాంటి ఒక రికగ్నిషన్ వస్తుంది. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, నేను కూడా సాధించాను. కానీ ఇప్పుడు
మనకంటూ పర్సనల్గా కొంతమంది నచ్చొచ్చు, దాని మీద ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే న్యూస్ వచ్చేసరికి మీరు అక్కడ ఏదుందో అలానే చెప్పాల్సి వస్తుంది కదా. అంటే ఒపీనియన్స్ అందరికీ ఉంటాయి, పర్సెప్షన్స్ అందరికీ ఉంటాయి, కానీ నువ్వు అక్కడ ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదా? వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు, నీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళంత ఫూలిష్గా ఏది పడితే చదవమని చెప్పరు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పింది చేయటం ఎంప్లాయీగా నా డ్యూటీ. అది చెప్తాను కదా, నాకు ఏదన్నా రోజు నాకు వాళ్ళు చెప్పింది నచ్చకపోతే నేను మానేసి వెళ్ళిపోవాలి తప్పితే నేను ఇది చేయను అని చెప్పే రైట్ నీకు లేదు. ఒకవేళ నువ్వు చేయనన్నా కూడా నేనేం పనిష్ చేయరు, నీ ప్లేస్లో ఇంకొక యాంకర్ని పెడతారు అంతే. నువ్వు ఏది చేయగలుగుతావో అందులో నీకు ఆపర్చునిటీ ఇస్తారు. అంత ఎక్కువ ఆలోచించక్కర్లేదు అంటాను నేను. కొన్ని విషయాలు వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు నాకంటే ఎక్స్పీరియన్స్డ్. సో వాళ్ళు చెప్పిన దాంట్లో డెఫినెట్గా ఎంతో కొంత లాజిక్ ఉంటేనే చేయిస్తారనేది నా ఒపీనియన్. సో నేను జడ్జ్ చేయను, ఒపీనియన్స్ పెట్టుకున్నాను. నాకు ఏదైనా ఒపీనియన్స్ ఉంటే నేను లోపల పెట్టుకుంటాను అంతే. అంటే ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత టీవీకి తగ్గుతుందని మీకు ఏమైనా అనిపించిందా? అంటే టీవీ మాకు కోపం వస్తుంది, అలా అనొద్దు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వచ్చిందని హోటల్స్ మూస్తారా, ఓటీటీ వస్తే థియేటర్లు మూస్తారా, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ వస్తే షాపులు మూస్తారా? కానీ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఓటీటీ వచ్చాక థియేటర్లకు రావడం. ఒప్పుకుంటా, కాదని నేను ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి. ఇప్పటికీ మాకు లైవ్ అనేది టెలివిజన్కి ఎప్పుడన్నా ఒక బలం. మాకు ఇన్సిడెంట్ జరగగానే నేను అక్కడి నుంచి నీకు లైవ్ ఇవ్వగలుగుతా. ఎలక్షన్స్ కానీ, పెద్ద పెద్ద వార్స్ జరిగినా, ఏదైనా పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్స్ అని ఇప్పటికీ జనాలు టీవీ చూస్తున్నారు. అయితే ఇప్పుడు టీవీ డిపెండ్ అయినది 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద. వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు ఇంకా. అండ్ సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్లో టీవీ చూస్తారు ఇప్పటికీ. కానీ న్యూస్ ఛానల్స్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది మాత్రం 18 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడు డిజిటల్కి షిఫ్ట్ అయిపోయారు. వీళ్ళని వాళ్ళ వైపు మేము వెళ్తున్నాం, వాళ్ళని మా వైపు తీసుకోవడం కష్టం ఇంకా. ఎందుకంటే ఫోన్ వచ్చేసింది, కావాలంటే వెంటనే ఫోన్లో వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే ఈ బులెటిన్ ఈ టైంకి వస్తుంది, ప్రత్యూష గారిది ఈ బులెటిన్ బాగుంటుంది, ఆవిడ ఈ బులెటిన్లో చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తారని వచ్చి చూసేవారు. ఇప్పుడు ఆ రోజులు లేవు, అయిపోయినాయి. బులెటిన్ కోసం జనాలు వెయిట్ చేసే రోజులు పోయినాయి. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే న్యూస్లో చెప్తే నచ్చట్లేదు ఈ జనరేషన్కి. వాళ్ళకి ఏంటంటే దాంట్లో ఒక హ్యూమన్ యాంగిల్ ఉండాలి, దాని ఒక కథలాగా, నెరేషన్ లాగా చెప్పాలి వాళ్ళకి. దాని మీద డిబేట్, డిజిటల్ షోస్ కావాలి, పాడ్కాస్ట్లు కావాలి. ఇవన్నీ మేము చేసుకుంటే కూర్చుంటే న్యూస్ ఛానల్ చుట్టూ మానేస్తారు జనం. మా కోర్ సర్వీస్ ఏంటి? న్యూస్ ఇవ్వడం. పాడ్కాస్ట్లు ఇవన్నీ సపోర్టింగ్ కాంటెంట్ మాకు అవన్నీ. సో జనాలు ఇక్కడ టీవీలో చుట్టూ మానేసినా యూట్యూబ్లో చూస్తున్నారు మమ్మల్ని. న్యూస్ ఎక్కడైనా న్యూసే కదా. మాకు ఆన్ అండ్ యావరేజ్ మేము మంత్లీ మాకు జస్ట్ మేము అప్లోడ్ చేసిన వీడియోస్కి 500 million వ్యూస్ వస్తాయి ఓన్లీ వీడియోస్కి. దాన్ని మేము పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టాం, టీవీలో చెప్పిందే ఇక్కడ పోస్ట్ చేస్తాం. అండ్ లైవ్ స్ట్రీమింగ్ చాలా మంది చూస్తారు, ల్యాక్స్లో ఉంటుంది లైవ్ స్ట్రీమింగ్. మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుంటే ఎంతమంది చూస్తున్నారు అనేది. ఇప్పుడు ఛానల్స్ అన్ని చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాయి, హ్యూజ్గా ఇన్వెస్ట్ చేస్తున్నాయి డిజిటల్ మీద. ఇప్పుడు ఒక హైబ్రిడ్ మోడ్లో వెళ్తుంది మీడియా, టీవీ డిజిటల్ కలిసి వెళ్తున్నాయి. తర్వాత టీవీ డిజిటల్గా మారుతుందేమో అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టు మేము కూడా ప్రిపేర్ అవ్వాలి. ట్రెడిషనల్ మీడియాలో ఇప్పటికేంటంటే ఫ్రేమ్ నుంచి పక్కకు కదలకూడదు, తప్పు చదవకూడదు, తెలుగు ఎక్కువ మాట్లాడాలి, ఇవన్నీ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. డిజిటల్కి ఇవేం ఉండవు. నీ ఫ్రేమ్ ఎవడో చూడు, నువ్వేం బట్టలేసుకున్నావు చూడు, నువ్వు ఎలా చెప్తావు, విషయం చెప్తే చాలు వాళ్ళకి. దీని నుంచి కూడా కొంచెం మేము మారాలి. మాకు యాంకర్స్ దొరకట్లేదు అబ్బా, మీరు చెప్తే నమ్మరు, దొరకట్లేదు యాంకర్స్. మీరు ఒక టీవీలోనే కాదు, అన్ని మెయిన్ ఛానల్స్లో చూసుకుంటే అవే పాత ఫేసెసే ఉన్నాం. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి ముందు లాంగ్వేజ్ రావట్లేదు, తెలుగు రావట్లేదు, తెలుగు చూసి చదవడం రావట్లేదు. న్యూస్ ఛానల్లో నీకు డిజిటల్కి మేబీ స్క్రిప్ట్ అక్కర్లేదేమో, ఎందుకంటే నువ్వు ఒకటే వీడియో చేస్తావు రోజుకి. బట్ న్యూస్ ఛానల్లో నీకు తెలుగు రావాల్సిందే. కానీ ఇదే న్యూస్ అనుకుంటున్నారు ఇప్పుడు చెప్పేది ఏదైతే డిజిటల్ ఉందో అలా చేస్తే చాలా జర్నలిజం యాంకర్ అనుకుంటున్నారు. అనుకోవడంలో తప్పలేదు. వాళ్ళకుండే ఫాలోవర్స్ వాళ్ళకు ఉన్నారు, కానీ తెలుగు రావాలి నువ్వు న్యూస్ ఛానల్ యాంకర్గా చేయాలంటే. అంటే ఇప్పుడు అందరూ డిజిటల్కి వెళ్ళిపోతే అందరూ ఏం సక్సెస్ అయిపోవట్లేదు. నీకు ఒక సెక్యూర్డ్ జాబ్ కావాలి, మంచిగా టైం టు టైం చేసుకెళ్ళిపోవాలి, ఒక రికగ్నిషన్ కావాలంటే ప్లీజ్ రండి, ట్రెడిషనల్ మీడియాలోకి రండి. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గినాయి వాళ్ళకి. అంటే ఏది పడితే అది మాట్లాడలేవు నువ్వు ఛానల్లో. డిజిటల్లో నీకు నచ్చింది మాట్లాడచ్చు. ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఫిల్టర్స్ లేవు. ఇప్పుడు నేను ఒక క్రైమ్ ఉందనుకో, మొన్న జరిగిన 6 murdersదే ఉంది, నేను కొంచెం పాలిష్డ్ పదాలు వాడతా న్యూస్కి. అదే న్యూస్ని మీరు డిజిటల్లో చూడండి ఎలా చెప్తున్నారు. ఇది ఇక్కడ రాదు, ఎప్పటికీ రాదు. ఇది కొన్ని పద్ధతులు ఫాలో అవుతారు అంతే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఇలా నచ్చుతుంది, ఇలా మాట్లాడుతుంటే నచ్చుతుంది, రాగా మాట్లాడారు, వాళ్ళకి ఫిల్టర్స్ ఉండకూడదు. ఏంటి మొహమాట పడుతున్నారంటే వీళ్ళు చెప్పడానికి, గట్టిగా తిట్టొచ్చు కదా, గట్టిగా అరవచ్చు కదా. సో అలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ నీకు ట్రెడిషనల్ న్యూస్ మీడియాలో ఉండదు.
నువ్వు చెప్పెళ్ళాలి, చెప్పలేసుకెళ్ళాలి, చెప్పింది చేయాలి. అవును. సో అలాంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ మీడియా వైపు వెళ్తున్నారు. బట్ రండి న్యూస్ మీడియాలోకి వచ్చి మీరు వర్క్ నేర్చుకోండి. నేర్చుకుని ఒక 5-6 ఏళ్ళు పోయిన తర్వాత మీరు వెళ్ళి సొంతంగా పెట్టుకోండి ఒక చోట. ఎవరు వద్దన్నారు? ఎక్స్పీరియన్స్ కోసమైనా రావాలి. తెలుగు మేము ఒక 50 మందికి టెస్ట్ కట్ చేస్తే ఒక్క యాంకర్ దొరకట్లేదు తెలుసా? రావట్లేదు తెలుగు. జెన్జీ వాళ్ళకి అస్సలు రావట్లేదు తెలుగు. వచ్చినా వాళ్ళ తెలుగు వేరేగా ఉంటుంది. వాళ్ళు నోటుకొచ్చిన పదాలన్నీ వాడేస్తున్నారు లైవ్లో. రావట్లేదు. ప్లీజ్ నేను అసలు రిక్వెస్ట్ చేస్తున్నా రండి, మేము రిటైర్ అవుతాం మీరు ఎవరైనా వస్తే. కానీ గుర్తింగ్ అదే యాక్చువల్లీ గుర్తింగ్ అనాలో ఏమనాలో తెలియదు. కానీ కొన్ని ఛానల్స్లో, మీ ఛానల్ కానివ్వండి, కొన్ని ఛానల్స్లో 15-20 years వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. 22 years ఉన్నారు మా ఛానల్లో. 20+ వర్క్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 70-80 ఉన్నారు ఎంప్లాయీస్. ఏమనుకున్నారు మీరు మట్టి గురించి? అసలు నేను ఒక పంచ్ లైన్ చెప్పుకున్నాను నేను మా ఛానల్ గురించి. నన్ను నీ లైఫ్ని ఒక 2 లైన్లో నువ్వు సమప్ చేయంటే, 20 ఏళ్ళు మా అమ్మ దగ్గర ఎంత జాగ్రత్తగా సేఫ్గా హ్యాపీగా ఉన్నాను, ఇంకా 20 ఏళ్ళు టీవీ నెలలో నేను అట్లానే ఉన్నా. చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నా నా జాబ్ విషయంలో. కానీ చాలా హ్యాపీగా ఉంటాం. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మా ఛానల్లో. ఎంటర్టైన్ చేయరు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే. పద్ధతిగా ఉండాలి, పని చేసుకోవాలి, టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటాం. అసలు ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయా ఈ ఫీల్డ్? ఉన్నాయి, దొరకట్లేదు చెప్తున్నాను కదా. ఒకప్పుడు బాగా వచ్చేవారు. మా జనరేషన్ వరకు నేనున్న ఈ 20 yearsలో యాంకర్స్ కావాలంటే ఒక 100 మంది 150 మంది క్యూ కట్టేవారు బయట రెజ్యూమెస్ పట్టుకుని. అయిపోయింది, మా జనరేషన్ అయిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయారు, మిడిల్ ఏజ్కి వచ్చేసారు. ఇప్పుడు మాకు కొత్త జనరేషన్ కావాలి, మేము ట్రై చేస్తున్నాం కానీ దొరకట్లేదు. వచ్చిన వాళ్ళేమో వర్క్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ న్యూస్ ఛానల్స్లో. ఫుల్ 8 hours సాలిడ్ పని ఉంటుంది మీకు, అంత పని చేయలేకపోతున్నారు. డిజిటల్కి వెళ్ళి ఒక్క రీల్ పెడితే నెలకి ఎంత ఇస్తున్నారు, అవసరమా అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది కన్సిస్టెన్సీ ఉండదు. డిజిటల్లో నువ్వే చేసుకోవాలి, నువ్వే తెచ్చుకోవాలి. ఎవ్రీడే యుద్ధం నీకు అది. నేను ఇది బ్యాడ్ థింగ్ అని చెప్పట్లేదు, ఇది గుడ్ అని చెప్పట్లేదు. దేనికి ఉండేది దానికి ఉంటుంది. నువ్వు ఇక్కడికి వస్తే నీకు ఆర్గనైజ్డ్గా ఉంటుంది, నీకు ఒక ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, నీకు ఒక పర్సనల్ టైం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడాలు ఇవన్నీ ఉండవు. దేనికి ఉండేది దానికి ఉంది. ప్లీజ్ ఎవరన్నా రండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీడియాలోకి రండి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీకు థ్రెట్స్ కానీ ఇలాంటివి వచ్చావా? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది అప్పుడు టైంలో? మా వర్క్ ఎవరు రారు అసలు. మేము గాజు బొమ్మల్లాగా అట్లా స్టూడియోలో ఉంటాం కాబట్టి మేము చాలా సేఫ్గా ఉంటాం. థ్రెట్సే ఉండవు, కానీ సోషల్ మీడియాలో అబ్యూస్ ఎక్కువ చేస్తారు బాగా. న్యూస్ ఛానల్స్ అంటే ఇప్పుడు నేను చదివే న్యూస్ నీకు నచ్చలేదు అనుకో, అది నేనే చెప్తున్నాను అనుకుని. అంటే ఆ ఛానల్లో అంత చూసేటప్పుడు మీరు చేసేటప్పుడు కూడా ఏ థ్రెట్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ రావు అసలు అంతవరకు రావు. చిన్న చిన్నవి లీగల్ కేసెస్ ఉంటాయి, మనం ఏదైనా తప్పు మాట్లాడినా తప్పు చెప్పినా. అంటే ఆ న్యూస్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఆ న్యూస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ నోటీసులు వస్తాయి, కోర్టు నోటీస్ వస్తుంది. ఫలానా టైంలో మీరు ఒక న్యూస్ వేశారు, అందులో యాంకర్ ఇలా చదివారు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఇలా చదివారు, మీరు విజువల్లో ఇట్లా చూపించారని మొత్తం సబ్ ఎడిటర్ నుంచి ఎడిటింగ్ వాళ్ళ నుంచి అందరికీ లీగల్ కేసెస్ వస్తుంటాయి. కానీ అవి తొందరగానే సాల్వ్ అయిపోతాయి, మనం కోర్టుకి వెళ్ళాల్సినంత అవసరం ఏం పడదు. థ్రెట్సే ఉండవు. అంటే నీ పని నువ్వు చేసుకెళ్ళిన వాళ్ళు ఏం థ్రెట్స్ ఉండవు. ఎప్పుడైతే ఎక్స్ట్రా టాలెంట్లు చూపించి అనవసరమైన విషయాల్లోకి వెళ్దాం అప్పుడు వస్తాయి థ్రెట్స్. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మరి? ఇప్పుడంటే అలవాటు అయిపోయిన తర్వాత ప్రత్యూష గారు ఓకే ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చి ఉంటారు. స్టార్టింగ్ డేస్లో కూడా సేమా? నో, స్టార్టింగ్ నుంచి సేమే. ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్లీ మా ఇంట్లో మామూలుగా అయితే మీడియా అనగానే చాలా మంది తిట్టారు మా మమ్మీని. ఆడపిల్ల 20 years బ్యాక్ అంటే ఇంకా అంత ప్రోగ్రెసివ్గా ఆలోచించలేదు జనాలు. అవసరమా మనకి, దట్ ఫాదర్ లేరు నాకు, నువ్వు అసలు తండ్రి లేని పిల్ల, నువ్వు అట్లా పంపిస్తావు మీడియాలో కంటే. మా మమ్మీ నన్ను నమ్మింది స్ట్రాంగ్గా. నువ్వు చేస్తానన్నావు కదా, నువ్వు వెళ్ళి చెయ్యి. నేను అప్పుడప్పుడు ఎలక్షన్స్ కోసం 2-3 months బయటకు వెళ్ళినా కూడా నా హస్బెండ్ కానీ మా ఇన్లాస్ కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ నా కిడ్స్ కూడా, వాళ్ళైతే ఫుల్ సపోర్ట్. అసలు నాకు ఏదైనా చేస్తే ఇంకా మా పెద్దమ్మ అయితే నాకు సలహాలు ఇస్తుంది. ఇప్పుడు ఈ డ్రెస్ కూడా తనే సెలెక్ట్ చేస్తుంది. మమ్మీ నువ్వు ఆంటీలాగా వెళ్ళకు, అర్థమైందా, జెన్జీలాగా తయారవు నువ్వు, నాకు సలహాలు ఇస్తూ ఉంటుంది అనమాట. నువ్వు ఇలా బట్టలు వేసుకో, ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకో, ఇప్పుడు నువ్వు నచ్చుతావు. నేను ఇన్స్టాగ్రామ్లో చేసే చాలా పోస్టులన్నీ నా పెద్ద కూతురు తనే సజెస్ట్ చేస్తూ ఉంటుంది, ఇలా చెయ్యి, ఇలా కనిపించు, ఇలాంటి డ్రెస్లు వేసుకో నువ్వు అని. హ్యాపీ ఫ్యామిలీ, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష గారు. లైక్ నేను ఒకటి అడుగుతా, ఎందుకు మహి నువ్వు చూడటానికి చాలా డీసెంట్గా, పొలైట్గా, చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నావు కదా, ఎందుకు న్యూస్ ఛానల్ ఎప్పుడు ట్రై చేయలేదు? ఇప్పుడు కూడా మీరు రావచ్చు కావాలంటే. అంటే ప్రాక్టీస్ చేస్తే, పైగా మీరు సూట్లో కనిపించారు ఇవాళ, నాకు టెస్ట్ కట్ కూడా అయిపోయింది మీకు. సూట్ మీకు సూట్ అయింది. లేదు, మీరు ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ ఓకే అడాప్టబుల్, కానీ
మీకు ఆ జోనర్ ఎలా ఇష్టం, నాకు ఎంటర్టైన్మెంట్ జోనర్ ఇష్టం, సీరియస్ జోనర్ కాదు. మీరు ఇవ్వచ్చు కదా సలహా ఏంటి? అందరూ చాలా మంది చెప్తూ ఉంటారు ఇంకెన్నాళ్ళు చేస్తారు మీడియాలో, మీరు ఎంటర్టైన్మెంట్కి వచ్చేసేయండి అని చెప్తూ ఉంటారు. పెద్దవారిగా సీనియర్గా మీ ఒపీనియన్ అడుగుతున్నాను. మీరేమన్నా చెప్తే ఒక 20 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకా ఛానల్కి ఇంకా నేను పెద్ద బోర్ కొట్టినట్టు అనిపించట్లేదు. ప్రత్యూష్ గారు మీరు వెళ్ళి పని చూసుకోండి అని ఇంకా అనలేదు. రేపటి రోజున ఏమన్నా అన్నారనుకోండి, ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. ఏం చేయమంటారు చెప్పండి, మీరు చెప్పండి. మీకు నేను ఆల్టర్నేట్ చెప్పాలా? చెప్పండి, రావచ్చా రాకూడదా డిజిటల్? డిజిటల్ ఈజ్ అంటే మీకైనా కొన్ని కొలమానాలు ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి, క్రైటీరియాస్ ఉంటాయి. మా డిజిటల్కి అలా ఉండదు, ఎవడైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ యూ క్యాన్. అంటే కష్టపడాల్సి వస్తుందా బాగా? నేను కష్టపడలేదు, నేను చెప్పాను కదా మీకు. కొంచెం ఉండాలి. ఉండాలా? మీరు ఒక్కరే కాదు, మీతో పాటు టీం కూడా కష్టపడాలి. అక్కడైతే మీ టీం కష్టపడుతుంది, మీరు చేయాలి. కానీ ఇక్కడ మీకు టీం ఉండాలి, టీంతో పాటు కష్టపడాలి. టీంని లీడ్ చేయాలా? అయితే మనకు కొద్ది కష్టం, చాలా కష్టం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పిలిచినందుకు. Thank you so much. That's it guys. This is Archie signing off.